ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, కొంత సమయము ఎవరైతే ఆరాధన చేయలేని వారుగా ఉంటున్నారో వారు మౌనంగా కొంత సమయం దేవుని ఆరాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇంకెవరైతే బహిరంగంగా ఆరాధన చేయలేని వారుగా ఉంటున్నారో వారు దయచేసి కొంత సమయము మీకు మనసులలో దేవుని ఆరాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడని దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనాంగముతో అత్యల్పుడైన నేను కూడా కూడి ఆరాధన చేయడానికి నాకు కూడా సమయం అనుగ్రహించిన మీ ప్రేమ కొరకై స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాను. మీరు గొప్ప దేవుడివై ఉండి సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవా, మీ నామను బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇరుదిగా మీ యొక్క పరిశుద్ధ జనాంగంతో ఆరాధన చేయాలని నన్ను కూడా కోరిని మీ ప్రేమ కొరకే స్తుతిస్తూ ఉంటున్నాను. నాకు ఇచ్చిన గొప్ప ఆదిత్యను బట్టి మీకు వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ దాసుని నిలబెట్టుకొని మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు ఎంతో వందములు. ప్రభా, మీరు పరిశుద్ధులైన దేవుడిగా ఉంటున్నారు. మీ యొక్క లక్షణాలు ఒక లక్షణము పరిశుద్ధత. అలాంటి పాపాత్మైన వాస్తవానికి నా మట్టుకు నేను పాపాత్మైన నన్ను కేవలం మన కృపచేత వెతక రక్షించి ఆ యొక్క అపవిత్రతలో ఉండడం ఇష్టం లేకుండా ప్రభా, మీ పరిశుద్ధతను నాకు కూడా ఆపాదింపచేసి నన్ను కూడా పరిశుద్ధులు రాజులని యాజక సమూహంలో ఉంచిన మీ ప్రేమ కొరకే మీకు ఎంతో వందములు స్తోత్రాలను చెల్లించుకుంటున్నాను. వాస్తవానికి మిమ్మల్ని ఎరగ పూర్వము ప్రభా ఆ రీతిగా ఆ యొక్క కాడి కింద నేను ఉంటున్నా. ఆ కాడి పలుపులను తీసివేసి ప్రభా నాకు ఇచ్చినటువంటి గొప్ప స్వాతంత్రం బట్టి సుధిస్తూ కనపరుచుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మీరు అత్యంత శాంతి గల దేవుడు, దీర్ఘశాంతుడిగా ఉంటున్నాడు అని చెప్పేసి
యోనా ఏ రీతిగా అయితే ప్రభా తన జీవితంలో మీ యొక్క లక్షణాల గురించి వివరించిన వాడిగా ఉంటున్నాడు, అలానే ప్రభా నా మటుకు నా జీవితంలో కూడా మీరు అలాంటి దేవుడిగా ఉంటున్న విధానం అంతా కొరికే ఉన్నాము. ఈ రీతిగా ప్రభా రక్షించిన నాటి నుంచి ఎంతవరకు అన్ని విధాలుగా అన్ని సమయంలో వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘంగాను నా జీవితంలో మీరు చేస్తున్నట్టు మేలుల ఉపకారాల కొరకే నేనేమి చెల్లించగలను ప్రభా? ఏమి లేని వాడినై నా హృదయంలో కలిగిన చిన్న స్తుతి ఆరాధన నా రక్షకుడు నా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం కూడా లేచి నిలబడి మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథ బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథ బైబిల్. దయచేసి కూర్చోనండి, మనము బలవర్తమానం వింటాం. రవి యొక్క బలను మనం సమీపించక పూర్వం దేవుని వాక్యంలో నుండి కొన్ని హెచ్చరికలు తీసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు సార్థమై ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి పరిశుద్ధుడవును ఉన్నవాడవును సర్వాధికారివు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న సర్వాధికారి ప్రభు అయినటువంటి దేవుడును, అద్వితీయుడు శ్రీమంతుడునైండి సమీపింపరాని తేజస్సుతో వసిస్తూ మీరు మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడవై అత్యంత కృపయు కనికరము దయ దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడవైన నిన్ను ప్రభా నేను ఆరాధించటానికై తండ్రి లోకములో తిరుగులాడుతూ పాపములో ఈ లోకపు ఆశల మధ్యలో నిన్నెరగని అన్య జనాంగముల మీకు దూరస్తునిగా జీవిస్తున్నటువంటి నా బ్రతుకును అపవిత్రమైన నా బ్రతుకును కడిగి శుద్ధీకరించి నన్ను కూడా పరిశుద్ధినిగా చేయాలని ఇష్టపడి అంటే మీ పిరికుమారుడు నా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకములోనికి పంపించి ఆయన కార్చిన అమూల్య రక్తము క్రింద నా పాపమును కడిగి పరిశుద్ధినిగాను నీతిమంతునిగా మార్చినాను ప్రభువా. వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తనంత మాత్రమే కాకుండా దయగల ప్రభువుగా ఉన్నవాడవుగా నాతో ఉంటూ ప్రభా నన్ను నీకు మందిరముగా చేసుకొని నీ ఆలయముగా నాలో వసిస్తూ ప్రభా నన్ను నిరంతరము కూడా కాపాడుతున్నటువంటి తండ్రి, భద్రపరుస్తున్నటువంటి తండ్రి, ఈ విధముగా రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడు నీవు తప్ప మరొకరు లేరని నేను కూడా ప్రభా నిన్ను ఆరాధించగలిగినట్లు తండ్రి మీ యొక్క తండ్రి మరి సర్వాధికారంతో మీరు నా పట్ల చూపిన కృప అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న నా కాడి పలుపులను తెంచి ప్రభా చీకటి నుండి బానిస బ్రతుకు నుండి విడిపించి నన్ను స్వతంత్రంగా మీ సన్నిధిలో నిలవదగిన వాననుగా నన్ను చేసుకున్న మీ ప్రేమను బట్టి అంత మాత్రమే కాదు ప్రభా మీ దయ మీ కృపా కనికరం ద్వారా నా ప్రతి బలహీనతను మన్నిస్తూ ఈ లోకంలో ప్రభా నాలో ఉన్న ద్వంద్వ మనస్తత్వాన్ని దేవా విధేయతను ప్రభా కనికరిస్తూ క్షమిస్తూ మీ రక్తము చేత కడుగుతూ నిరంతరము నన్ను పరిశుద్ధినిగా నీతిమంతునిగా నన్ను చూడాలని మీరు ఇష్టపడి దేవా నా పట్ల మీరు మీ కనికరాన్నే చూపుతూ వస్తున్న మీ ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వగలను తండ్రి? ఏమిచ్చి మీరు రుణం తీర్చోగలను నాయన. ఏమిచ్చినా కూడా రుణస్తులను ఒప్పుకుంటూ హృదయమారా నా యొక్క స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ మరొకసారి ప్రభా ఈ దినం ఉదయకాలం నీ బలను సమీపించడానికై ప్రభా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని చదవబడిన లేఖన భాగం ద్వారా మా అందరితో మాట్లాడుతూ రమ్మని మీ ప్రేమను మేము ఈ దినాన్ని చూడాలా,
మీ ప్రత్యక్షతను మేము అనుభవించాలి. నీ మెల్లనైన స్వరమును మాకు వినిపింపచేయమని ప్రభా తండ్రి చేరి వచ్చిన పిల్లలందరితో మాట్లాడుతురమ్మని, ఏ ఒక్కరు కూడా నిరాశతో తిరిగి వెళ్లకుండా ప్రభా వారి వారి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవే ఉన్న ప్రభు మాట్లాడే ప్రతి హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్నకు కూడా మీరు సమాధానం అనుగ్రహించి నన్ను మమ్మల్ని సిద్ధపరచి మీ హెచ్చరికలతో ప్రభా మీ వాక్య పెలుగులో మమ్మల్ని మేము చూసుకొని విమర్శించుకొని నీ బలానికి యోగ్యంగా సమీపించే కృపనివ్వని నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తుతించి ఆరాధించి సాగిలపడి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరపు సంఘ వాగ్దానంలో ఒక వాగ్దానం కదా మనం చదువుకున్నటువంటిది. చాలామంది సహోదరులు మేబీ మీ సేవకుడు కూడా అనేక మాటలు మీకు తెలియపరచుండొచ్చు. మరొకసారి వాక్య వెలుగులోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళినట్లు ప్రభు మనకు సాయం చేయనుగాక. మనం చదువుకున్న భాగం ఏంటండి? మరొకసారి చదువుతాం. ఆయన ఏమన్నాడు? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయు, మళ్ళీ చెప్పాలి, చేయు. చేశానంటున్నాడా? చేయుచున్నాను అన్నాడా? చేయుచున్నానంటే ఏంటిది? ఏ టెన్స్ అంటే ఏ కాలాన్ని సూచిస్తుంది అమ్మా? కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంట. అంటే ప్రస్తుతం జరుగుతుంది అని. చేశాను అనాలా ప్రభు? ఏమన్నాడు? చేయుచున్నాను అంటూ కింద రాశాడు ఒక మాట. ఈ మాటలు నమ్మకమును అంటే నమ్మదగినవి. ఇంకోటి ఏంటమ్మా? నిజం అంటే ఏంటి? దానికి పర్యాయపదం చెప్పండి. అబద్ధమా? పర్యాయపదం అమ్మా, నేను వ్యతిరేక పదం అడగల. నిజము అంటే సత్యము. ఏంటది? సత్యం కదా. ఇలాంటి మరి ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తం అంటే ఒక మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన మనలను నూతనముగా చేసేటువంటి దేవుడు, నూతనపరచేటువంటి దేవుడు. అంటే ఆయన దృష్టికి మనం ఎలా కనపడాలని ఆయన ఆశిస్తాడంటే నిన్నున్నట్టుగా ఈరోజు ఉండాలని కాదు, అలాగే ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండం. అంతే కదా. నూతనమైనవిగా చేస్తున్నా అంటే రోజు చేస్తున్నాడనే కదా. చేయుచున్నాను అంటే ఏంటో అర్థం? ప్రతిదినం ప్రభు మనల్ని నూతన పరుస్తూ ఉంటాడు అంటే మనకు అర్థమవుతుంది. ఎస్, రాత్రి నిన్నది గడిచిపోయింది. ఈరోజు ప్రభు చూస్తే మనం ఎలా కనిపిస్తామంటే, ప్రభు మనల్ని చూస్తే ఏదో ఒక క్రొత్త వరంగా కనిపిస్తాం. సరే, ఈరోజు అయిపోయిందంటే రేపు చూస్తే ఒక ఆయన అన్నాడు, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన అన్నాడు, మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. ఏందిరా మీ నాయన నిన్నట్టుగా ఈరోజు లేడే అని ఎవరితో అన్నారు అమ్మా? అది వేరే సమయం కదా. యాకోబు ఎవరితో అన్నాడు? వాళ్ళ భార్యతో అంటున్నాడు, నాబాలను కూర్చి, మామైన నాబాలను కూర్చి, ఏంది మీ నాయన మొన్న ఉన్నట్టుగా ఈరోజు లేడు, ఈ మార్పు వేరు కదా అంటాడు. అందుకని ఏమంటాడు? ఇక ఇల్లు మూటములు సర్దుకుని మనం మన ఊరు మనం బయలుదేరండి. అమ్మో మీ నాయన నిన్నన్నట్టు ఈరోజు లేడు రోయ్ అంటే ఏమైనా చేయొచ్చు. కానీ ప్రభు చేసే మార్పు వేరు, ఇది వేరు. లోకంలో ఉండేటువంటి తీరిది. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన ఎలాంటి వాడు అంటే మన ప్రభు మనల్ని ప్రతి దినము కూడా నూతనమైన వ్యక్తులుగా చూడాలనేది ప్రభు ఆశ. అలా జరగాలంటే మనం ఎక్కడ ఉండాలి అమ్మా? ప్రభు ఏమో నూతనమైన వారంగా చేయాలంటున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? చెప్పండి. మనం ఆయన చేతుల్లో ఉండాలా? అంతే కదా. ఆయనకు సమీపంగా ఉండాలా? ఆయన అన్నాడు కదా, మీరు నాకు దేవాలయం ఉన్నారంటున్నప్పుడు ఇందాక మనం చూసాం, నేను మీ మధ్యలో నివసిస్తాను అంటున్నప్పుడు ప్రభు మన మధ్యలో నివాసం ఉండాలా? ఆయన నివసించాలంటే ఆయన నివసించడానికి తగిన వారంగా మనము ఉండాలి కదా. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? మనం చూసాం కదా ఆయన ఎవరు. ఆయన మొదట ఒక మాట చూసాం, ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన గురించి ఏం రాయబడుతుంది? ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఉన్నతమైన మహోన్నతమైన స్థలములలో నివసించేటువంటి దేవుడు ఆయన. కీర్తనకారుడు రాస్తాడు కదా, ఆ మహోన్నతమైన పర్వతంలో నేను ఎక్కగలనా? అలాంటి దేవుడు మనం ఎవరమో సమీపించరానటువంటి తేజస్సు కలిగినటువంటి దేవుని చేతిలోనికి నీవు నేను రావాలి అనేది ప్రభువు ఆంఛ.
అప్పుడు ప్రభువు ఆయన మనల్ని నూతనమైన వారంగా చేస్తాడు. అందుకే ప్రతి దినము కూడా మనం ప్రభు చెంత ఉన్నామా, ఆయన చేతిలో ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకోవాల్సిందే. దానికి మొదటి రుజువు లేదా నూతనమైన వారంగా చేయబడాలి అంటే మొట్టమొదట మనకి కావాల్సింది ఏంటో తెలుసా అంటే, ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికైనా కూడా ఇంకా లేకపోతే జ్ఞాపం చేస్తున్నాను. ప్రభు నికోదేముతో మాట్లాడుతూ అన్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఎక్కడికి రాలేడంట అమ్మా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు మొదటి యోహాను యోహాన్ ఎక్కడ చూసాం మనం దాన్ని 3 చదువుతాం మనం కదా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఒకడు ఏం కావాలంటండి, క్రొత్తగా జన్మించాల. నూతన జన్మ అనుభవం లేకుండా మనల్ని ప్రభువు నూతనమైన వ్యక్తులుగా చేయలేడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా కూడా అలాంటి అనుభవం లేకపోతే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటండి అని అంటే ఏమండి, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాల. అదే మనకేం తెలియజేస్తుంది, మారు మనస్సు బాప్తిస్మము అనుభవాన్ని గురించి తెలియజేస్తుంది. క్రొత్త జన్మ అనుభవం అంటే అది. ఇంకా ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారిలో ఒకవేళ జ్ఞాపం చేస్తున్నాను, మరొకసారి ప్రభు ఇస్తున్న మీకు హెచ్చరిక అవకాశం. క్రొత్త జన్మ అనుభవం లేకపోతే ప్రభువు నూతనమైన వారంగా వారిని చేయడు. చేయాలి అంటే మొట్టమొదటి మెట్టది, అవకాశం ఇది ప్రభు ఇంకా ఇస్తున్నాడు. నూతనమైన వారంగా మనం ఉండాలని ప్రభు ఆశించి జ్ఞాపకం చేస్తున్న మాట ఇది. ఇంకెవరైనా రక్షించబడకపోతే నేను నూతనమైన వారిగా చేయబడలేవు, ప్రభు చేతిలోనికి రాలేము అని అన్నాడు కదా. మీరు హృదయమందు విశ్వసించి, ఒకడు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే ఏమవుతాడంట, రక్షించబడతాడు. ప్రభుని ఏం చేయాలంటే మనం హృదయమందు విశ్వసించాలా, నోటితో ఒప్పుకోవాలి. అదే మారు మనస్సు బాప్తిస్మ అనుభవం అంటే. ఆ అనుభవం లేకుండా ప్రభు ఎవరిని కూడా నూతన వ్యక్తి, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవచ్చేమో, ఒకవేళ క్రీస్తు వాడవు కాదు. అందుకే క్రొత్త జన్మ అనుభవం మనల్ని నూతనమైన వ్యక్తులుగా మార్చడానికి తొలిమెట్టు. అక్కడే రాశాడు, ఏమన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే ఎక్కడికి రాలేడట అమ్మా, దేవుని దగ్గరికి రాలంటే ఎక్కడ పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి వెళ్ళని వాడు ఎక్కడికి పోతాడు? ఏం బ్రదర్, ఉంటే రెండు మార్గాలు ఉన్నాయట. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గం. దేవుడు చెప్పాడు, ఇదిగో మీ ఎదుట నేను 2 పెట్టాను, మరణాన్ని జీవాన్ని పెట్టాను, ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అంటున్నాడు ప్రభు. పరలోక రాజ్యాన్ని చూడలేనివాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటండి, పాతాళానికి పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ప్రభు ఈ దినాన అవకాశం ఇస్తున్నాడు, ఒకటి క్రొత్తగా జన్మించు. నువ్వు క్రొత్తగా జన్మించే అనుభవంలోనికి రా, ప్రభు నిన్ను నూతనమైన వారిగా చేస్తాడు. అంటే పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. రెండవది మనం చూస్తాం, రోమపత్రిక అనుకుంటాను, చూడండి, క్షమించండి, 2 కొరింథీ పత్రికలో చూస్తాం, 5వ అధ్యాయంలో 17వ వచనం మనకు బాగా తెలిసిన మాటే చదువుతున్నాం. చూడండి, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన ఎవరంట నూతన సృష్టి అంటే క్రొత్త జన్మ అంటే ఎవరిలో జన్మించడం? అంతకుముందు జన్మ ఎక్కడ జన్మించాం అమ్మా? తల్లి గర్భంలో జన్మించాం. తల్లి గర్భంలో జన్మించాం. అందుకే దాని గురించి అన్నాడు కదా, తల్లి గర్భం అనేటువంటిది శరీర సంబంధమైనటువంటి పుట్టుక. ఏమిటది? శరీర సంబంధించినటువంటి జన్మ. ఆ జన్మ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు క్రీస్తులో జన్మిస్తే ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు. రెండవది ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు, రోమాపత్రిక రాస్తూ పౌలు అంటే, కొరింథీ పత్రిక రాస్తూ పౌలు అంటున్నాడు కదా, చదువుతున్నా చూడండి, పాతవి గతించెను, ఇదిగో చాలండి. రెండవ విషయం గుర్తుపెట్టుకుందాం. మొదట ఏమనుకున్నాం, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ప్రభు చేతిలో వాడు నూతనమైన వాడిగా మార్చబడలేడు. రెండవది, ఒకడు క్రీస్తునందు జన్మిస్తే అంటే దాని అర్థం ఏమన్నాడు, పాతవి గతిస్తేనే కానీ. గుర్తుపెట్టుకుందాం, మనలో పాతవి గతించకుండా, పాతవి అంటే ఏం చెప్పండి, పాత స్వభావము గతించకుండా మనం ఏం కాలేము, నూతనమైన వ్యక్తిగా మనము
అందుకే చూడండి, మన జీవితాల్లో ఎందుకు మనం నూతనంగా కనబడం, నవీనమైన వ్యక్తులుగా అమ్మ చూస్తే అబ్బా ఈ అక్క నిన్నున్నట్టు లేదే ఈరోజు, ఇంతలోనే ఎంత మార్పా, ఎలా వచ్చింది, అరే ఈ అన్న ఇదివరకు ఇలా ఉండేవాడే, ఇప్పుడు చూస్తే ఏంటి ఇంత ఇలా ఉన్నాడు, క్రీస్తునందున్నాడా, ఇల్లు క్రైస్తవులా, క్రీస్తు వాళ్ళ, క్రీస్తు ఎవరు, ఆయన అన్నాడు కదా నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కదా, ఆయన బడి అలాంటిదే. అరే చూస్తే గుర్తుపడతారు, కానీ ఎందుకు గుర్తుపట్టల్లా, వీడికి మనకు పెద్దగా ఏమి, మా అయితే వాడు గుడికి పోతాడు, ఆదివారం మనమే అడగబోతాం అన్నట్లుగా మన జీవితాలు ఉంటున్నాయా? పాతవి గతించాయా? పాతవి గతిస్తేనే నూతన సృష్టి. ఇక్కడ పౌలు జ్ఞాపం చేస్తున్నాడు సంఘానికి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడా, ఏం జరుగుతుందంట వానిలో, పాతవి ఇంకా మనం పాతవి చూపిస్తున్నామా, దా చూసుకుందాం, ఇంకా ఇంకా ఇదే స్వభావమా, అలా అయితే నీవేం కాలేవు నూతనమైన వ్యక్తిగా. అది ఎంత ప్రమాదమో తెలుసా? నూతనమైన వ్యక్తిగా చేయబడకపోతే జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మనం చూస్తాం. ఇది నాన్న కొన్ని విషయాలు ప్రభు వాక్య వెలుగులో. అందుకే ప్రభు అంటున్నాడు, క్రొత్తగా జన్మించు. మొదట క్రొత్తగా జన్మించావా, పాతవి ఏం చేయాలా, విడిచిపెట్టు. పాతవి విడిచిపెట్టకుండా నీవు క్రొత్త వ్యక్తిగా కాలేవు. పాతయో పక్కన పెట్టుకుంటానయ్యా, నువ్వు నన్ను ఈ పక్క నుండి కొత్తగా, సాధ్యం కాదు. అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. అనుకోవచ్చేమో, కొన్ని ఇక్కడ పెట్టుకుంటానయ్యా, కొన్ని ఇక్కడ పెట్టుకుంటానయ్యా. దేవుని ముందు ఇవేవి కూడా, ఈ దేవుని ముందు ఇవేవి కూడా సాధ్యం కావు. పాతవి గతించాల్సిందే, అంటే దాని అర్థం విడిచిపెట్టాల్సిందే. ఇంకా చెప్పాలంటే పాతవి సమాధి చేయబడాల. బాప్తిసం అంటే ఏంటి? పాతవి ఏం చేస్తాం మనం? నీళ్ళలో మునుగుతున్నామంటే సమాధి చేస్తున్నాం. నూతనమైన వ్యక్తి యేసుప్రభువుని చూసినప్పుడు ఆయన బాప్తిసం యోర్దాను నది నుండి బయటికి రాగానే ఆయన అప్పుడు ఏమొచ్చిందంటండి, పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది, మన మీదకి. అంతే నవీనమైన వ్యక్తులుగా మనం చేయబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసించటానికి వస్తాడు. ఈ అనుభవం గుండా వెళితే తప్ప మనం నూతనమైన వారంగా కాలేం. పేరు మార్చుకుంటే సరిపోదు. కొంతమంది ఏం చేస్తారమ్మా, ఏం మార్చుకుంటారు పాపం కదా, బాప్తిసం ఇవ్వగానే కొంతమంది ఏం మారుస్తారు, పేరు మార్చుకుంటారు. లక్ష్మమ్మ అనగానే ఆమె పేరు ఇంకా ఏమైపోద్దో. కానీ మారాలి ఏంటి, పేరు మార్చుకున్నా ఓకే సంతోషమే, కానీ మార్చుకోవాల్సింది ఏంటంటే అందరూ చెప్తారు కదా, బ్రతుకు మార్చుకోవాలి అని. మార్చుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? నూతనమైన వ్యక్తులుగా మార్చబడకపోతే వచ్చే నష్టం ఏమిటని కొన్ని విషయాలు మనం కొంతమందిని ఉదాహరణగా తీసుకుంటే బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. అనుభవం అనేది ఆయన కనికరం చొప్పున ప్రభు మనకిచ్చేది. అక్కడ చదువుదాం చూడండి ఒకసారి ఆ మాట. మనం అనుకోవచ్చు, నేను కోరుకున్నాను ఇది అనుకుంటావేమో. ఇది ఎవరిచ్చారో తెలుసా అంటే తీతుకు రాస్తూ అక్కడ అంటాడు కదా, 3వ అధ్యాయం చదువుతున్నది చూడండి, 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అంటే దాని అర్థం ఏంటి? అబ్బో నేను మంచోడండి, అందుకే దేవుడు నాకేమిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. ఏమనుకుంటావమ్మా, నేను మంచిదాన్ని, నేను మంచి పని చేసేవాడిని నాకు ఇచ్చాడయా, అది కాదు. ఇక్కడ చెప్తున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, చదవండి, తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయటం ద్వారానే మనలను రక్షించాడు దేవుడు. అంటే నువ్వు రక్షించబడ్డావు, క్రొత్త జన్మ అనుభవం నీకు వచ్చింది అంటే దానికి కారణం ఎవరు అంటే అది ఆయన కనికరం. ఆరాధనలో ఇదొకటి భాగం. ఆయన మా కనికరం చొప్పున అనేది మనం రక్షించబడ్డా నీవు నేను కూడా నూతనమైన వ్యక్తులుగా కనపడాలనేదే ప్రభు యొక్క వాంఛ. లేకపోతే ఏం జరుగుతుందో కొన్ని మాటలు చూస్తాం చూడండి. ప్రభు సంఘానికి జ్ఞాపం చేస్తూ పౌలు అంటాడు, కొలస్సీలకు రాసిన పత్రిక గవవ చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఎందుకు అసలు మనం నూతన వ్యక్తులుగా మారాలి, మారకపోతే కలిగే నష్టం ఏంటని అక్కడ చూస్తే 3వ అధ్యాయము 5వ వచనం. కావున చదువుతున్న చూడండి, భూమి మీదనున్న మీ అవయవములను, ఏమున్నాయంటే భూమి మీద మనకు అమ్మా కాళ్ళు చేతులు పంచేంద్రియాలే కాదు, ఇంకా అవయవాలు ఉన్నాయట మనకి. ఏంటో చదువుతాం చూడండి. అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపు. ఏమంటున్నాడు? దాచుకో, ఓ పక్కన దాచుకో.
లేదు లేదు. చంపివేయాలి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అవి మనలో ఏం కాకూడదు అంటే, ఒకప్పుడు ఎలా ఉన్నాయి? అవి మనలో అవయవాలుగా బ్రతికున్నాయి. అందుకే పౌలు రాస్తూ రోమపత్రులు అంటాడు, దుర్నీతి సాధనాలుగా మనం ఎందుకు మన అవయవాలను ఉపయోగించామంటే, ఒకప్పుడు మనం పాపానికి బానిసలుగా ఎందుకు అయ్యామంటే మన అవయవాలు ఇవి. ఇలాంటి అవయవాలు కలిగిన వాళ్ళం మనం. ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, వాటిని నిర్దాక్షిణ్యంగా చంపివేయి. లేకపోతే ఏం జరుగుతుంది? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు. ఇది ఎవరికి చెప్పాడండి పౌలు? కొలస్సీయుల సంఘానికి చెప్తున్నాడు. అంటే సంఘంలో ఉన్నాం కదా, ఒకవేళ మన అవయవాల్లో ఇంకా ఇవేమన్నా బ్రతికున్నాయేమో చూసుకోండి. దాని అర్థం, ఓ సహోదరులారా, ఓ ప్రియమైన సహోదరులారా, కొలస్సీయులకు రాస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ అవయవాలు ఒకప్పుడు భూమి మీద మీ అవయవాలు అలాంటివో జ్ఞాపం చేస్తున్నాడు. అలాంటి అవయవాలు ఇంకా మీలో ఎవరిలోనన్నా ఒక్కటన్నా బ్రతుకుందేమో, వాటిని ఏం చెయ్యి? నిర్దాక్షిణ్యంగా చంపే, లేకపోతే ఏమొస్తుంది నీ మీదకు? దేవుని ఉగ్రత వస్తుందని చెప్పి జ్ఞాపం చేస్తున్నాడు. అంటూ కిందకు రాశాడు చూడండి, పూర్వం వారి మధ్య జీవించావు. ఆగండి ఒక్క నిమిషం, ఏమన్నాడమ్మా? మీరును వీటిని అనుసరించి. ఎక్సెప్షన్ ఉందా ఎవరికన్నా ఇక్కడ? అనుసరించలేదని ఎవరన్నా చెప్పగలమా? ఇక్కడ ఈ అవయవాలు నాలో లేవండి, ఒక్కటి కూడా లేదని చెప్పగలమా? అందుకే అంటున్నాడు, పూర్వం మీరు వీటిని అనుసరించారు, పాతవివి, వీటిని విడిచిపెట్టాలి, చంపివేయాలి, నిర్దాక్షిణ్యంగా చంపివేయాలి. లేకపోతే ఏమొస్తుందంటే మన మీదకు అంటే, ఇప్పుడు చెప్పండి, నవీనమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి అంటే ఇవి చంపివేయాలి. ఒకవేళ వీటిని మనలో ఇంకా మనం కార్యరూపకంగా బ్రతికించుకుంటూ, లేదా ఈ కార్యకలాపాల్లో మనం మునిగి తేలుతూ ఉన్నామనుకోండి, ఏదో ఒక దాంట్లో ఏమొస్తుందమ్మా? దేవుని ఉగ్రత. నూతనమైన వ్యక్తిగా చేయబడి, నూతనమైన పట్టణము, పరలోక పట్టణము, సీయోను అనే పరిశుద్ధ పట్టణము, ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి పట్టణం. ఆ పట్టణంలోనికి వెళ్ళడానికి నూతనమైన వ్యక్తిగా వెళ్ళవలసినటువంటి మనము ఎక్కడికి పోయే ప్రమాదం ఉందండి? దేవుని ఉగ్రతకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇది నన్ను ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు, నేను నిన్ను నూతనమైన వ్యక్తిగా చేస్తా. లేకపోతే ఎక్కడికి వెళ్తావు? ఉగ్రతలోనికి వెళ్ళిపోయి. పూర్వం ఇలాంటి వాడివే, పూర్వం ఇలాంటి దానివే, మనందరం ఇలాంటి వాళ్ళమే. కానీ అంటున్నాడు, వీటిని ఏం చేయాలంటే ఈ దినాన వీటిని చంపివేయండి. అది నూతనమైన వ్యక్తిగా చేయబడాలంటే మొట్టమొదట మనం చేయవలసినటువంటి పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవేమన్నా మనలో ఉన్నాయా, ఇంకేమన్నా ఇలాంటి అవయవాలు ఏదన్నా ఒకటన్నా మనలో కనిపిస్తుందా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమే. అందుకే 9వ వచనంలో రాశాడు, ఎందులో రాశాడు చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ. అమ్మా ఒకప్పుడు వచ్చాయి కదా, ఏమా వచ్చినా లేదు? ఒకప్పుడు చెప్పండి. కోపం, ఇంకా చెప్పాలంటే దుష్టత్వం అంట, చెడతనం, బూతులు, కొంతమందికి ప్రాసగా వచ్చేస్తుంటాయి, అట్లా చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. వీటన్నిటిని కూడా ఏం చేయాలట? విసర్జించాలి. ఇది మొదటి విషయం. లేకపోతే ఏమొస్తుందంటే ఇలాంటి వారి మీదకి దేవుని జాగ్రత్త సుమా, నోటిని అదుపులో పెట్టుకోవాలి, కాచుకోవాలి, హృదయాన్ని కాచుకోవాలి, మనస్సుని బంధించాల. అందుకే అన్నాడు పౌలు, అన్నాడు, మీకు వచ్చే ప్రతి ఆలోచనను కూడా చెరపట్టి ఎక్కడ తీసుకురావాలంటే దేవుని సన్నిధికి తీసుకొని రావాలట. ప్రభు వాటిని ఎందుకు దేవుని సన్నిధి తీసుకురావాలి అంటే, ప్రభు ఏం చేస్తాడంటే వీటన్నిటిని కూడా క్లాసిఫై చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తుంటాడు. వాటన్నిటిలోండి మన ప్రభు పరిశుద్ధులుగా చేస్తూ ఉంటాడు. నూతనమైన వారంగా మన నోట ఈ మాటలకు బదులుగా ఏమొస్తాయంటండి? ప్రభు యొక్క వాక్యం. ఆయన మాటలు ఎలాంటి చెప్పండి, జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటి మాటలు ఆయనవి. ఆయన వాక్కు అలాంటిది. ఆ వాక్కు చేత ప్రభు మన నోటిని నింపేవాడిగా ఉంచాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు జ్ఞాపం చేస్తాను. దేవుని ఉగ్రతకి గురి అయినటువంటి ఒక వ్యక్తి, మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఆది కాండంలోనే ఉన్నాడు. తొట్టితల మానవుని యొక్క కుమారుడు, ఆదిమ మానవుని యొక్క కుమారుడు, మన తండ్రి అయిన ఆదాము యొక్క మొదటి సంతానం ఎవరండి? ఎవరు? కయీను. ఏమొచ్చింది కయీను మీదకి? ఏమన్నాడు కయీను? అయ్యో దేవా, నీ ఉగ్రత నేను భరించలేనంత గొప్పది. ఎందుకు వచ్చింది? కయీను ఏం చేశాడు? ఏం చేశాడమ్మా కయీను? అంతకుముందు ఏం చేశాడమ్మా? కయీను చేసిన తప్పేంటి? దేవుని సన్నిధికి అర్పణేగా తెచ్చాడు, భక్తుడేగా. ఏబేలు తెచ్చాడు, కయీను కూడా తెచ్చాడు. అరే ఇద్దరు వచ్చారే, దేవుని సన్నిధిలో ఉన్నారే అన్నదమ్ములు ఇద్దరు. ఎవరు చెప్పారండి? తండ్రిని చెప్పాడేమో, ఆదాం నేర్పించాడు. అరే బాబు, దేవుడికి మనం ఏం చేయాలా? బళ్ళు అర్పించాలా, అర్పణలు ఇవ్వాలా.
భక్తి గల వాళ్ళే ఇద్దరు. కానీ కయ్యను వచ్చాడు, కయ్యను అర్పణ అలాగే ఉండిపోయింది. ఏబేలు అర్పణ చూస్తే దేవుడు అంట ఏం చేశాడు? అంగీకరించాడు. ఆయన అర్పణ ఎంతో శ్రేష్టమైంది కదా. దేవుడు ఎలాంటి అర్పణ అంగీకరిస్తాడు? శ్రేష్టమైన నిర్దోషమైన అర్పణను ఆయన అంగీకరిస్తాడు. మరి కయ్యను తెచ్చిన అర్పణ కూడా ఉంది, అది అలాగే ఉండిపోయింది. కయ్యనికి అర్థమైపోయింది, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఏం చేయాలి చెప్పండి? అదే పాత స్వభావం కయ్యనులో బయటపడింది. పాత స్వభావం బయటకు వచ్చింది కయ్యనులో నుండి. నా అర్పణను దేవుడు అంగీకరించాడని ఏమొచ్చింది? కయ్యనికి కోపం వచ్చింది. కోపం ఎవరి స్వభావం? అది మానవుని స్వభావం, పాత స్వభావం అది. అదే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఉంటే, ప్రభువా నా అర్పణ నీవు ఎందుకని అంగీకరించలేదయ్యా అడిగితే చెప్పడా? వచ్చాడు ప్రభు వచ్చాడు, కయ్యనా ఎందుకు కోపపడుతున్నావు? ఎందుకు కోపపడుతున్నప్పుడు అన్న కయ్యను జ్ఞాపకం చేసుకోలేదు. చివరికి ఏం చేశాడు చెప్పండి? మనందరికీ తెలుసు. కయ్యను ఏబేలు మీద పడి తన సొంత తమ్ముడైనటువంటి సహోదరుడైన ఏబేలు మీద పడి, దానికి ఏం చెప్పాలంటే దేవుడు అంగీకరించినటువంటి అర్పణను అర్పించినటువంటి వ్యక్తిని కయ్యను తన స్వభావముతో, పాత స్వభావముతో కయ్యను చంపివేశాడు ఏబేలుని. దేవుడు చూడలేదా? దేవుడు చూడడా? కన్నులు కలిగిన హబక్కు అంటాడు కదా, ఆయన కన్నులు ఎలాంటివంటే దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఆయన చూచాడు. ఆయన దృష్టికి మరుగైంది ఏదైనా ఉందా? కయ్యను అనుకున్నాడు చూడలేడు, దేవుడు చూడడేమో అనుకున్నాడు. ఏబేలును చంపి అవతల బారేశాడు. దేవుడు వచ్చాడు, ఆ రక్తాన్ని చూశాడు. ఏమక్కయ్యనా ఏం చేశావు అన్నాడంతే. ఒక్క మాటలో ఏమొచ్చింది కయ్యని మీద కంటే? దేవుని కోపం, ఉగ్రత వచ్చింది. కయ్యను అంటున్నాడు, ఆ ఉగ్రతను చూసి అంటున్నాడు, దేవుడు శపించేటప్పటికి కయ్యను అంటున్నాడు, దేవా నీ ఉగ్రత దేవుని ఉగ్రత ఎలాంటిదమ్మా చెప్పండి? మనము భరించలేం. జాగ్రత్త సుమా. ఒకవేళ అనుకుంటున్నావేమో పర్వాలేదులే, పాత స్వభావం నన్ను ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో, భరింపలేని ఉగ్రత మన మీదకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అది రాకూడదనే ప్రభు అంటున్నాడు, ఇది నాన్న నిన్ను నూతనమైన వాణిగా చేయాలి, నీవు నూతనమైన వ్యక్తిగా ఆయన దృష్టి కనపడాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే ఇది నానంటున్నాడు, రా సమస్తమును నేను నూతనమైనవిగా సమస్తం చేస్తా, నూతనమైన వాణిగా నేను చేస్తానని ప్రభు ఇస్తున్నటువంటి అవకాశం ఇది. జాగ్రత్త సుమం. భూమి మీద ఉన్న మన అవయవాల్లో ఏదన్నా ఇంకా మనలో అది బ్రతికుందేమో చూసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు ఇస్తున్నటువంటి అవకాశం ఇది. ఒప్పుకుంటే ప్రభు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు కదా. ఆయన కనికరాన్ని కోరేటువంటి దేవుడు ఆయన. ఇంకా ఏమైనా మనలో బ్రతుకున్నాయేమో ఇలాంటివి? కొత్తగా జన్మించామనుకుంటున్నాం, పాతవి గతించాయో లేదో చూసుకుంటున్నావా? అవి ఇంకా నీలో ఏమన్నా అవి పైకి వస్తాయని పైకి వస్తున్నాయేమో కయ్యను వలె. జాగ్రత్త సుమా. దేవుని ఉగ్రత భరించలేనంత ఉగ్రత వస్తుంది. ఆ విషయాన్ని మనం ఎరిగిన వారంగా ప్రభు చెంత అడుగుదాం, ఒప్పుకుందాం. ఇది మొదటి సంగతి. రెండవదిగా చూస్తాం, దేవుని ఉగ్రత రాకుండా ఉండాలనే ప్రభు ఇస్తున్న అవకాశం ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తాం. ఇంకా నూతనమైన వారంగా చేయబడకపోతే వచ్చే ప్రమాదం ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి నేను చదువుతాను చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం. ఎలా ఉండకూడదంటమ్మా? ఇక మీదట. క్రొత్త జన్మ వచ్చింది కదా, పాతవి గతిస్తున్నాయి కదా, ఇక మీదట నీవు ఎలా నడవకూడదట? మన నడక ఎలా ఉండకూడదంటండి? అన్యజనులు నడిచినట్లు. అన్యజనులు ఎలా నడుస్తారు చూడండి కింద. వారైతే అంధకారమైన మనస్సు గలవ. ఎలాంటి వాళ్ళు అంటే అన్యజనులు అంటే? అంధకారం అంటే చీకటి అంటే దేవుని చూడలేదు వారు, చూడలేని వారు. వారి కన్నులు ఎలా ఉంటాయి తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలగజేసినట్టమా? గుడ్డితనం. ఆ గుడ్డితనంలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు గుడ్డివాడు నడుస్తున్నట్టుగా నీవు నడవకూడదు. ఎందుకో తెలుసా? ప్రభువు నిన్నేం చేశాడు చెప్పండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎవరి వెలుగది? తన వెలుగులోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. ఎందుకు అనంటే ఆయన అంటాడు, ఆయన గుణాతిశయాలను నీవు నేను కూడా ఏం చేయాలంట? ప్రతి దినము కూడా లోకానికి ప్రచురపరచాలని, లోకానికి మనం ఆయన చూపించాలని. అంతే తప్ప వాళ్ళు పోతున్నారు నేను కూడా, అదే సామెత ఉంది కదా,
నలుగురిలో చాలు చాలు చాలమ్మా, బాగా తెలుసు మనకి కదా. జాగ్రత్త. అలా నడిస్తే ఏం జరుగుతుంది? వారు అంధకార సంబంధమైన వ్యక్తులు, నీవు కాదే. దేవుడు నిన్ను నన్ను అంధకారమైన మనస్సు నుండి, అంధకారమైన జీవితం నుండి, చీకటి నుండి విడిపించి తన గుణాతిశయాలు ప్రచురం చేయాలని తీసుకొచ్చాడు కదా. గుణాతిశయాలను ప్రచురం చేయటం అంటేనే నూతనమైన వ్యక్తులుగా మనం కనబడటం. లేకపోతే ఎందుకు కనబడుతుంది? చూడండి, అక్కడ రాస్తాడు కదా, చదవండి. అంధకారమైన మనస్సు గలవారై, జాగ్రత్తగా చదువుదాం ఇక్కడ. తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము. ఇంకా ఏముంటుందంటండి వాళ్ళలో? చీకటే కాదు, హృదయ కాఠిన్యం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. చేత దేవుని వలన కలుగు, ఇది ఇంపార్టెంట్, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు. జాగ్రత్త, ఇది రెండో ప్రమాదం. ఒకటి, దేవుని ఉగ్రతకు గురయ్యే ప్రమాదం ఉంది. రెండో ప్రమాదం ఏమిటంటే దేవుని వలన కలిగేటువంటి జీవంలో నుండి నీవు వేరుపరచబడతావు. దేవుడు ఆయన జీవంలోనికి తెచ్చాడు. ఆయన అన్నాడు కదా, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక ఎక్కడుంటాడంటమా? వెలుగు కాదు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఎవరితో అన్నాడు ఆ మాట? ప్రభువారు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? ఆ పాపంలో పట్టబడినటువంటి స్త్రీని. అమ్మా నిన్నెవరేం చేయలేదా అంటే, ఎవరేం చేయలేదు ప్రభు అంటే, నేను కూడా ఏమి చేయను. ఇక పాపము అంటే ఏం చెప్పండి? చీకటిలో నుండి వచ్చావు కదా, పాపంలో నుండి క్షమించబడ్డావు కదా, ఇంకేం చేయకూడదు? మరలా తిరిగి ఆ పాపంలోనికి పోకుండానట్లు ఈ జీవపు వెలుగు మనల్ని కాపాడుతుంటుంది. ప్రభు ఇచ్చేటువంటి జీవపు వెలుగు మరలా తిరిగి మన పాపంలోనికి పోకుండా, మరలా తిరిగి అంధకారమైన మనస్సులోనికి పోకుండా, మరలా మనము కాఠిన్యంలోనికి పోకుండా మనల్ని కాపాడుతుంది. ఆ జీవపు వెలుగు ఒకవేళ నీవు ఇంకా అదే నడకలో ఉంటే, ఆ జీవపు వెలుగులో నుండి నీవేమైపోతావు? వేరే. అది ఎవరిది? అది జీవపు వెలుగు అంటే ప్రభు ఇచ్చేటువంటి వెలుగు. ఆయన అన్నాడు కదా, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరును వెలుగై ఉన్నారు కదా. ఎవరికి వెలుగు అంటే చీకటిలో నడుస్తున్న వారికి మీరు వెలుగు. వారు మిమ్మల్ని చూస్తారు, మీలో ఉన్నటువంటి. అందుకే యేసుప్రభువుని చూసినప్పుడు ఆ జబులును నఫ్తాలి ప్రాంతంలో ఆయన సంచరిస్తున్నప్పుడట, ఆ గల్లే ప్రాంతంలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన చూసిన వాళ్ళు అనుకున్నారట, అమ్మో గొప్ప వెలుగును చూశారు. ఏ వెలుగును చూశారంటే యేసును చూసినప్పుడు గొప్ప వెలుగు. ఒక ఆయన అన్నాడు, అరుణోదయ దర్శనాన్ని చూశాను అన్నాడు. ఏమన్నాడు? అరుణోదయం అంటే రక్షించబడిన ప్రజలను చూస్తే లోకం అనుకుంటుందట, లోకస్తులు అనుకుంటారు, అనిజనులు అనుకుంటారంట, అబ్బో వీళ్ళు ఇంత వెలిగిపోతున్నారేంటి? అది చూడాలా. నవీనమైన వ్యక్తిత్వం అంటే అది వెలుగుతో కూడినటువంటి జీవితం. అలా ఉండాలని ప్రభు ఆశించి నిన్ను నన్ను అంటున్నాడు, నీవు జీవంలో నిలుచుండు. జీవపు వెలుగులో నిలుచుండాలంటే మనం ఏం చేయాలంటే అన్యజనులు నడుచుకుంటున్నట్లుగా ఇక మీదట జాగ్రత్త సుమా. నడుస్తున్నామేమో పరిశీలన చేసుకో. వాళ్ళని వెంబడిస్తున్నావా? వాళ్ళ ఆచార వ్యవహారాల్లో ఉంటున్నావా? వాళ్ళ దినాలు, మాసాలు, ఉత్సవాలు, కాలాల్లో ఉంటున్నావా? జాగ్రత్త సుమా, ప్రత్యేకంగా ఉండు. దేవుడు నిన్ను నన్ను లోకంలో నుండి వేరుపరుచుకున్నది ఎందుకనంటే మనం ప్రత్యేకించబడాలా, ఫలించాలా, మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు ఆశించాడు. అందుకంటున్నాడు, ఈ దినాన అది జరగాలి అంటే నూతనమైన వారంగా మనము చేయబడాలా, ఆయన చేతిలో ఉండాలా. ఇది రెండవ విషయం. ఒకవేళ ఇలా జరగలేకపోతే ఏం జరుగుతుంది తెలుసా అండి? హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. చూడండి, ఒక మాట అక్కడ జ్ఞాపం చేసుకుంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము అక్కడ కూడా రాస్తూ జ్ఞాపం చేస్తాడు. 12వ అధ్యాయంలో 15-17 వచనాలు చదువుతాం. చూడండి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. చదువుతాం చూడండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఏమవుతారంటండి? దేవుని కృపను పొందకుండా తప్పిపోయే ప్రమాదం ఎందుకు వస్తుందో రాశాడు అక్కడ. చూడండి, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు ఏమైపోతారటండి? అంటే మనలో ఏమొచ్చే అవకాశం ఉందంటండి? ఏం మొలుస్తుందట? చేదైన వేరు. ఎందుకు జీవపు వెలుగుల నుండి వేరైపోతావో తెలుసా? అంధకార సంబంధమైన మనసు లేదా అన్ని జనాంగంతో కలిసి నడిస్తే మనలో ఏం మొలుస్తూ ఉంటుంది? చేదైన వేరు మనలో మొలిసే ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తి కిందకు వస్తే రాశాడు చూడండి, 16వ వచనం నుండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి ఎవరంటండి వాడు? భ్రష్టుడు, వ్యభిచారి అని పోల్చాడు. చాలు. ఎవరంటండి అతను? ఏశావు. ఇందాక కయ్యూరును గుర్తు చూసాం. ఈయన ఎవరంటండి? జీవపు వెలుగు నుండి వేరైపోయినటువంటి ఒక చేదైన వేరు మొలిచినటువంటి వ్యక్తి. ఈయన ఏశావు ఏమన్నా బయటివాడా? ఎవరి కుమారుడు అండి? ఎవరి కుమారుడు? ఇశ్రాయేలు కుమారుడు. ఇశ్రాయేలు జనాంగంలో ఒక జనాంగం. వాస్తవానికి 2 కుమారులు కదా. ఇస్సాకుకు పుట్టినటువంటి 2 కుమారులో మొదటివాడు ఏశావు. ఏశావు ఏమైపోయాడంటండి? భ్రష్టుడు,
ఎందుకోసమంట? ఒక పూట కూటి కొరకు. జాగ్రత్త సుమా. దాన్ని అలా పోల్చాడు. చివరికి అంటాడు కదా 17వ వచనం, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను. ఏం రాలేదంటండి? అవకాశం రాలేదు. జాగ్రత్త. ప్రభు ఎందుకు ఇది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడో తెలుసా? ఒక దినాన్ని ఈ ఆశీర్వాదం పొందేటువంటి అవకాశము దొరకదు. దొరకని దినాలు రాబోతున్నాయి. అందుకే అంటున్నాడు, ఇంకా నడుస్తున్నావా? అదే క్రియల్లో నడుస్తున్నావా? వారిని వెంబడిస్తున్నావా? ఒక పూట కూటి కోసం ఏం ప్రాకులాడుతున్నావా? జాగ్రత్త. భ్రష్టత్వము, వ్యభిచారము వచ్చేటువంటి అవకాశం. వారితో పోల్చాడు ప్రభు అలాంటి వాళ్ళను, ఏశావుతో. ఏశావు ఏమయ్యాడు తెలుసు కదా? భ్రష్టుడైపోయాడని రాశాడు. జాగ్రత్త. జాగ్రత్త పడదాం. ఇలాంటివి ఇంకా ఏమైనా మనలో కార్యసాధకం అవుతున్నాయా మన విషయంలో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త. ప్రభు అన్నాడు, ఇలాంటి వాటి నుండి నేను నిన్ను నూతన పరుస్తా, నేను నిన్ను నూతన పరుస్తానంటాడు ప్రభు మనల్ని. ఇలాంటి చేయదేనే వేరు మలవకుండా చేయగలిగిన వాడు ప్రభు ఒక్కడే. అర్థమవుతుందా? అందుకు మనం ప్రభు చెంతకు రావాలనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. మూడవదిగా చూస్తాం, గలతీయులకు రాసిన పత్రిక. ఇంకొక విషయం తెలుసా? క్షమించండి, ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మనకు బాగా తెలిసిన మాట. చూడండి, భ్రష్టుడైపోయి వేరే పేరు ఇంకొక వ్యక్తికి చెప్పండి, ఎవరైనా ఉన్నారేమో? ఎవరమ్మా? ఎవరు అన్నారు ఇక్కడ? యూదా అన్నారు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరండి ఆయన? ఏమైపోయాడు ఇస్కరియోతు యూదా? తాను వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా ఏమైపోయాడు అన్నాడు? తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. చదువుతాం చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనం చదువుతాం చూడండి. పేతురు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ అంటాడు, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య అన్నాడు. ఏమయ్యాడు చెప్పండి ఇస్కరియోతు యూదా? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటా నేను క్రైస్తవుడినే, వారం వారం గుడికి వెళ్తున్నాను అనుకుంటావేమో. 12 మంది శిష్యుల్లో ఒకటి ఇస్కరియోతు యూదా కదండి. ఏమయ్యాడు యూదా? ఉరిపోసుకొని చనిపోయాడు. తను ఎక్కడికో వెళ్ళాలి, తను వెళ్ళవలసిన చోటికి వెళ్లకుండా ఏమైపోయాడంటండి? తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటి అంటే తనలో ఏం మొలిచింది? చేదైన వేరు మొలిచింది. ఆ చేదైన వేరు ఫలితంగా యూదా వెళ్ళవలసిన స్థలానికి పోకుండా తను తప్పిపోయాడు, ఉరిపోసుకొని. జాగ్రత్త సుమ, ప్రమాదం ఇది. ఎంత భయంకరమైన ప్రమాదం చెప్పండి ఇది కదా. మిగిలిన 11 మంది శిష్యులు ఎలా ఆశ్రయించబడ్డారు, ఈయన పరిస్థితి ఏమిటి చూసారండి. అందుకనే జ్ఞాపకం పెట్టుకోవాలా, ఎక్కడ నడుస్తున్నాం మనం, ఎవరిలా నడుస్తున్నాం, ఎవరిని అనుసరిస్తున్నాం. మూడవది చూస్తాం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను చూడండి. గలతీ 4:8. ఆ కాలమందైతే మీరు ఆ కాలమందైతే అంటే ఏంటి? పూర్వపు కాలం, దేవుని చెంతకు రాకముందు, రక్షించబడక పూర్వం దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఏమైనామండి? నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఒకప్పుడు మనం. అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ రాశాడు, మరి ఇప్పుడు మీరు దేవుని ఎరిగారు. అప్పుడు చెప్పండి, మరి విశేషముగా ఇప్పుడు దేవుని ఎరిగామంటే అంతకుముందు ఎరగని వారము. ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు కదా, 2వ అధ్యాయాలు మనం చూస్తాం, దేవుని ఎరగని అన్ని జనులం మనమని. అర్థమవుతుందా? ఆ కాలమందైతే, అప్పటి కాలమందు దేవుని ఎరగని వారం ఏం చేసేవాళ్ళమండి అని అంటే కింద రాస్తాడు, దినములను అంటే అవి ఏంటంటే బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అన్నాడు. ఏమన్నాడు? మరలా. కొంతమందికి అంటే బాగా ఇష్టం మూలపాఠాలు, నిష్ప్రయోజనమైనవి. దినములు, మాసములు, కాలములు, ఉత్సవ ఆచారములు, సాంప్రదాయాలు, వ్యవహారములు ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇష్టం. దేవుని ఎరిగిన వారుగా ఉంటారు కానీ నిష్ప్రయోజనమైన వీటి తట్టు మరలా తిరుగుతుంటారు. ఎందుకు? అనవసరం కదా. అందుకే అంటున్నాడు, అలాంటి వాటిని 11వ విషయం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తాం. అంటే ఎలా ఉంటామంటే దేవుని సందుకు వస్తున్నట్టే ఉంటాం కానీ దేవుని ఎరగని వారంగా ఉంటాం. ఏంటంటమ్మా? దేవుని ఎరగనివా. దేవుని ఎరకపోతే ఏమవుతాం చెప్పండి? ఆయన గుణాతిశయాలు ఏంటో మనకు తెలియదు, ఆయన పోలికలోనికి మనము రాలేం. దేవుడు ఎవరో తెలిస్తే కదా మనకు సరిగా, ఆయన ఎరిగితే కదా. అంటే ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము మనకు
ఉండదు. చూస్తాం దానివల్ల నష్టం ఏంటి తెలుసా? పేతురు రాస్తుంటాడు, పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక చూస్తాం. రెండవ పత్రిక మొదటి అధ్యాయము 10 నుంచి నేను చదువుతాను చూడండి, లేదా 9 నుండి చదువుతాను. పైన కొన్ని విషయాలు రాశాడు. ఆ దేవుని గూర్చిని రాసుకుంటూ వచ్చి, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి కూడా మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అయిపోతాడు. అంటే మరలా ఏమైపోతామండి? మరలా మనం గుడ్డివాళ్ళం అయిపోతాం, దేవుని చూడలేకపోతాం. దూరదృష్టి లేని వాళ్ళం. దూరదృష్టి అంటే ఏంటండి? దగ్గర దృష్టి ఏంటి, దూరదృష్టి ఏంటి చెప్పండి అమ్మ? దూరదృష్టి లేనివాడు అంటే ఎవరు? అబ్రహాం ఉన్నాడు కదా, దూరం నుండి చూశాడట, విశ్వాసముతో మృతి పొందాడు. ఏం చూశాడు దూరం నుండి? అది ఇప్పుడు కనపడలేదు, అనుభవించలేదు, అయినప్పటికీ కూడా విశ్వసించాడట. దేవుడు నా కొరకు ఒక శ్రేష్టమైన దేశాన్ని సిద్ధపరిచాడు, ఒక దినాన నేను దాన్ని స్వతంత్రించుకోబోతున్నాను, నేను పరదేశిని, యాత్రికుడు అనే విషయాన్ని ఆయన ఎరిగి ఆయన దూరం నుండి చూచి వందనము చేశాడట. దేన్ని? దూరదృష్టితో చూచాడు. ప్రభువు నా కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడని, నాకు కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడన్న విషయం, అది దూరదృష్టితో చూడటం. ఇప్పుడు కనపడదు, బాహ్యనేత్రాలకు కనపడేది కాదు. కానీ మనం వేటిని చూస్తుంటాం? దగ్గర వాటిని చూస్తుంటాం, కంటికి కనపడే వాటిని. అవి ఎలాంటివి అన్నాడు ప్రభువారు? అవి అనిత్యములు. ఏమన్నాడండి వాటిని? అనిత్యములు. అంటే నశించిపోతాయిరా. మన కంటికి కనపడేదంతా ఒక దినాన ఏమవుతుందంట? నాశనం కాబోతుంది కదా. ఇంకా వాటినే చూస్తుంటావా? ఏది నీ దూరదృష్టి? కంటికి కనపడే ఆచారాలు, కంటికి కనపడే సాంప్రదాయాలు, కంటికి కనపడే వ్యవహారాలు, ఇవేనా? వీటితోనే కాలం గడుపుతావా ఇంకా? అది ప్రభు అడుగుతున్నాడు. నూతనమైన వారంగా చేయబడాలంటే వీటిని విడిచిపెట్టాలా? అందుకొరకు మనం ప్రభు చెంతకు రావాలా? అది ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. అలాంటి వారికి ఏముంటుందంటే దూరదృష్టి ఉంటుంది. ఏముంటుందంటే అబ్రహాముకులాగా విశ్వాసంతో మృతి పొందేటువంటి ఆధిక్యత ఉంటుంది. అది అబ్రహాం కోరుకున్నాడు. వందనం చేసే అంట దూరం నుండి చూసి. జాగ్రత్త సుమా, ఇవి లేకపోతే, ప్రభువును గురించిన ఎరుక లేకపోతే ఏమైపోతామంటే తిరిగి మరలా మనం గుడ్డి వాళ్ళము అయిపోయేటువంటి అందుకే ప్రభు అంటాడు, నేను నిన్ను నూతనమైన వానిగా చేస్తా, రానా చెంతకు అని ప్రభు ఇస్తున్నటువంటి అవకాశం ఇది. 4వదిగా చూస్తాం, అక్కడ ఒక ఉదాహరణగా చూస్తే యోహాను సువార్తలో ఒక వ్యక్తిని చూస్తాం చూడండి. కొంతమంది ఉన్నారు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో వాళ్ళని కూర్చున్నాడు. 12వ అధ్యాయము ఎందుకనంటే 12:43 ఒక మాట చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయం 43 వచ్చును. ఎందుకు కాలేరంటే కొంతమంది, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పుని ఎక్కువగా. కొంతమంది ఇలాగే ఉంటారు కదండి. ఏం కావాలనుకుంటారు? మనుష్యుల మెప్పు కావాలా? ఎక్కడో ఉన్న దేవుని మెప్పు ఎందుకురా బాబు? ఎవరు? ఇక్కడ ఉండే మనుష్యుల మెప్పు. అబ్బా జాగ్రత్త అమ్మా, మనుష్యుల మెప్పు కాదు, మనుష్యుల ఘనత కాదు. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలంట? ప్రభువును బట్టి. అలాంటి అతిశయం కావాలి. కానీ మనుషులు ఈరోజు పొగుడుతారు, రేపు ఏమంటారో కదా కదా ఈ నోటితోనే పొగుడుతారు, మరలా ఈ నోటితోనే దూషించగలరు కదా. అందుకే కొంతమంది అంట వేటిపై ఆశపడుతున్నారంట? మనుష్యుల మెప్పు. అందుకనే వాళ్ళు ప్రభు చెంతకు రాలేని వారుగా ఉంటున్నారు. జాగ్రత్త. వేటిని ఆశిస్తున్నావు? వేటిని కోరుకుంటున్నావు? మనుషుల కొరక, నీ బంధువుల కొరక, నీ ఇంటి వారి కొరక, నీ అన్నదమ్ముల కొరక, నీ యొక్క చెల్లెంటను సంతోషపెట్టాలని ఆశిస్తున్నావా? వాటిని పాటిస్తున్నావా? జాగ్రత్త సుమ. మనుషుల మెప్పు కాదు, దేవుని. అందుకే ప్రభు అన్నాడు, నన్ను ఘనపరచువా అని నేను ఘనపరుస్తాను. చూడండి, ఇప్పుడు 4వదిగా చూస్తాం. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం చూడండి. రోమా 12 మనకు బాగా పరిచయమైనటువంటి మాట చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, ఏంటంటండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. దేవునికి అనుకూలమైనది, నీకు నాకు అనుకూలమైంది కాదు, నీకు నాకు ఇష్టమైంది కాదు. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి అని బతి. ఎందుకో తెలుసా? ఎందుకంట సమర్పించుకోవాలంట మాట రాశాడు. మీరు ఈ లోక మర్యాదను, చాలామందికి ఏముంటుంది చెప్పండి? ఈ లోక మర్యాద అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని, లోకం ఎలా నడుస్తుందో ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన మీరు రూపాంతరము. ఏం మారాలంటమ్మా? మనస్సు మారాల. మనస్సు మారకపోతే రూపాంతరం రాదు.
ఎందుకు అలా మనసు మారాలంటే మనమేం కావాలంటే మనల్ని మనము సజీవ యాగముగా అంటే ఉన్న పాటున ప్రభువుకు మనము సమర్పించుకోవాలి. ఎందుకో తెలుసా అంటే సమర్పించుకుంటేనే దేవుని చిత్తం ఏమిటో మనకు తెలుస్తుంది. అక్కడ రాసింది అది దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, ఈ లోక మర్యాదను అనుసరిస్తే ఏం పోగొట్టుకుంటాం? దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటాం. దేవుని చిత్తం మన పక్షాన్ని ఏంటి అన్న విషయాన్ని మనము కోల్పోతాం. ఎంతో ప్రమాదకరం ఇది. దేవుని చిత్తం తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఇంకా మన చిత్తాన్ని మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ పోతాం. మన ఇష్టాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది మనకు బాగా తెలుసు. సామెతల గ్రంథకర్త కూడా చెప్పాడు కదా, ఒక మనుషుని ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలగదంట, తుదకది ఎక్కడికంటమా తుదకది. వీడు అనుకున్నాడు ఇది సరైన మార్గం, మంచి మార్గంలోనే పోతున్నా నేను అని అనుకున్నాడట, కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది అన్నాడు. ఎవరు రాశారు ఆ మాట? జ్ఞాని అయినా సొలొమోను చెప్పాడు. చిన్న మనిషి చెప్పలే ఆ మాట, జ్ఞాని ఆయన చెప్పాడు ఆ మాట. జాగ్రత్త. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలంటే మనకేం తెలియాలంటే దేవుని చిత్తమే తెలిస్తేనే కదా ఈ లోక మర్యాదను మనం విడిచిపెట్టగలుగుతాం. అలా తెలుసుకోవాలంటే మనల్ని మనము సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ఏం చెప్పండి? మనం ఏం చెప్పాలా దాని అర్థం? అది దేవునికంట ఉత్తమము అనుకూలమైనటువంటిది. అంటే ఏంటి చెప్పండి అంటే మనల్ని మనం సమర్పించుకుంటేనే కానీ దేవుడు మనలో అనుకూలమైన కార్యాన్ని చేయలేడని అర్థం. ఎందుకు మనలో తన కార్యాన్ని దేవుడు చేయలేకపోతున్నాడు? దేవుని చిత్తమేంటో మనకు ఎందుకు తెలియటం లేదు? ఆయన స్వరం మనకు ఎందుకు వినబట్టం లేదు? ఆయన వాక్య ప్రత్యక్షత మనకు ఎందుకు కలగడం లేదు? లోకస్తులు చాలామంది ఆ భక్తి కలిగిన వాళ్ళు చెబుతున్నారే, అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, ఆయన స్వరాన్ని నేను వింటున్నాను, ఆయన ప్రత్యక్షత నేను చూస్తున్నాను అన్నటువంటి అనుభవం ఎందుకు ఉండటంలే మనకు? అంటే మనం సమర్పించుకుంటే కదా, మనం ఆయనకు సమర్పించుకుంటే కదా ప్రభు మనతో మాట్లాడేది. ఎందుకు మనతో మాట్లాడే దేవుడు? ఆయనకైనా పక్షపాతం ఉందా? అన్నాడు కదా, దేవునిలో పక్షపాతము లేదు. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరితో మాట్లాడే దేవుడు. మెల్లనైన స్వరాన్ని అందరికీ వినిపిస్తాడు ఆయన. అలాంటి దేవుని స్వరాన్ని వింటున్నామా? వినపడుతుందా మనకు? ఎప్పుడన్నా పరిశీలించుకున్నావా? ప్రభుని అడిగావా? ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో నీ చిత్తం ఏంటో నాకు చెప్పు, పలానా పనిలో నేను ఉన్నాను, ఇది సరైనదా కాదా, నీ చిత్తం నాకు తెలియజేయని అడుగుతున్నా, లేక నీ ఇష్టాన్ని నువ్వు అదే ప్రభు చిత్తం అనుకుంటున్నావా? అది ఈ లోక మర్యాదనేమో. జాగ్రత్త సుమా. అది ఎక్కడికి దారి తీస్తుందంటే దేవుని చిత్తాన్ని ఎరగకపోతే ఏమైపోతామంటే చివరికి మరణానికి చేరువయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకు ప్రభు అంటున్నాడు, మరణించడం ప్రభుకి, ఒకడు మరణించడం ద్వారా నేను సంతోషించేవాడని కాదు అన్నాడు ప్రభు. అలాంటి ప్రభు చేతిలోనికి మనం రావాలా? ఆయన మనల్ని అప్పుడు నూతనమైన వారిగా చేసేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి మనకు బాగా తెలుసు. సమూయేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, సౌలును గురించి చూస్తాం. సౌలు జీవితం ఏమైందండి? సౌలు ఎవరండి? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజే. ఏం చేశాడండి అంటే 2 కారణాలు మనకు బాగా తెలుసు. చేయకూడని యాజకుని ధర్మాన్ని చేశాడు సమూయేలు ఉండగా. ఏం చేశాడు? సమూయేలు వచ్చేటప్పటికి చేయకూడని యాజక ధర్మాన్ని చేశాడు. తద్వారా దేవుని ఉగ్రతకు కారణమయ్యాడు. ఒకటి. రెండవది, అరే అమాలేకీయులందరినీ సమూలంగా నాశనం చేయి అనంటే ఏం చేశాడండి? అమాలేకీయుల్లో అగగు అనేవాడిని తెచ్చుకున్నాడట. తర్వాత శ్రేష్టమైనటువంటి ఎద్దులు డెక్కలు కలిగిన వాటిని తెచ్చుకున్నాడట. తెచ్చుకుని వాటిని ఏం చేశాడంట అంటాడు, అయ్యా అదిగో మనం గిల్గాలులో మనం ఏం చేయాలా? బలిపీఠం చేయాలా? దానికోసం నేను తెచ్చానని చెప్పి మళ్ళీ డంకా బాజాయించి అబద్ధం చెప్పాడు. దేవుడేమన్నాడండి అప్పుడు అంటే, అరే ఒకడు బలుడు అర్పించడం వలన కాదురా, నా ఆజ్ఞను నా మాటను గైకొంట వల్ల నేను సంతోషించేవాడనని సమూయేలుతో మాట్లాడితే దేవుడు ఆ మాట తీసుకొచ్చి సౌలుకు చెప్పాడు. సౌలు బ్రతికేమని చెప్పండి. చివరికి ఏమయ్యాడమ్మా? అలాంటి ఫిలిస్తీయుల చేతిలో చనిపోయాడు సౌలు. అది వాస్తవంగా దేవునికి ఇష్టమా చెప్పండి? దేవుడు అలా కోరుకుని సౌలును నిలబెట్టుకున్నాడా మొదటి రాజుగా చెప్పండి? కాదే. కానీ సౌలు జీవిత అంతం ఏమైంది? కారణం ఏమిటంటే చేయకూడని పని తన చిత్తానికి తన ఇష్టానికి నెరవేర్చుకుంటూ వచ్చాడు. అరే అమాలేకీయులందరినీ సర్వనాశనం చేయమంటే శ్రేష్టమైన వాటిని తెచ్చిపెట్టుకున్నాడు. మళ్ళీ అబద్ధం ఇచ్చాడు, బొంకాడు. ఒక మనిషి ఒక తప్పుకి ఏం చేస్తాడంటే కప్పిపుచ్చుకోవడానికి 10 అబద్ధాలు ఆడతాడు. అవునా కదా? మనకు బాగా తెలుసు. మనం కూడా అక్కడి నుంచి వచ్చినోడమేగా, అదే బడిలో నుండి. జాగ్రత్త సుమా. సౌలులా మన జీవితం కాకూడదని, అలా మన ముగింపు కాకూడదని దేవుడు జ్ఞాపం చేసుకుని ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇది. చివరికి ఇంకోటి చూస్తాం. 2 తిమోతేయులకు రాసిన పత్రిక, తిమోతేయులకు రాసిన 2వ పత్రికలో
3వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఇంకా చదువుతాం చూడండి. తిమోతేయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు ఏమొస్తాయంటమా? ఎందుకు నువ్వు నూతనమైన వ్యక్తిగా ఉండాలో తెలుసా? అంత్య దినాల్లో ఏమొస్తాయంట? అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎలాగనగా ఎలా వస్తాయంట? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులను అవిధేయులు, కృతజ్ఞత లేని వాళ్ళు అంటాంగా మనం. అసలు వీటికి ఎన్ని చేసినా ఏం లేదంట. చూడండి ఎన్ని మాటలు ఇక్కడే రాసి ఉంచాడు దేవుడు. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, ఇవన్నీ చెప్పి చివరికి 5వ వచనం అన్నాడు కదా. 4వ వచనం, దేవుని కంటే సుఖానుభవమును, దేవుని కంటే ఏం చేస్తారంటండి వీళ్ళు? సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ గుంపులో ఎంతమంది ఉంటామో మనం ఇక్కడ కదమ్మా. వీళ్ళని ఏమన్నాడు తెలుసండి 5వ వచనంలో, పైకి భక్తి గలవారై ఉండి వారు ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారు. ఇది ఇంపార్టెంట్. 5వదిగా చూస్తున్నాం, పైకి భక్తి గలవారమే కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారు. ఎందుకు ఆశ్రయించరు వీళ్ళు? భక్తి గలవాళ్లే. పైకి భక్తి ఏమన్నాడు? ఏ భక్తి అంటండి ఇది? పై భక్తి. పై భక్తిని ఏమంటారు చెప్పండి అమ్మా? నేను చెప్పడంలా, మీరే చెప్పారు చూడండి. పై భక్తి అంటే వేషము వేసుకోవటం, వేషధారణ. వాళ్ళలో భక్తి యొక్క శక్తి ఉండదు. వారు ఏ దేవుని ఆశ్రయించారో ఆ దేవుని యొక్క శక్తి లేని వారుగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కాబట్టి అంటున్నాడు, జాగ్రత్త, అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారట. అంత్య దినాలు ఎవరు ఉంటారంటండి? ఇలాంటి వాళ్ళతో నీవు విముఖుడవై ఉండు. నీవు విముఖుడవై ఉండాలంటే ముందు నీకు తెలియాలిగా ఈ సంగతులన్నీ. ఈ సంగతులన్నీ తెలియాలంటే నువ్వెక్కడికి రావాలి? ఆయన సన్నిధికి వస్తే కదా తెలిసేది నీకు. అందుకంటున్నాడు, పైకి భక్తి గల వాళ్ళతో నీవు ఉండమాకు అని అంటున్నాడు. అందుకనే మనం ఉదయకాలం కూడా జ్ఞాపం చేసుకున్నాం. సంఖ్యాకాండంలో ప్రభు అంటాడు కదా, చూడండి ఇలాంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనంలో రాస్తూ అంటాడు కదా, ప్రభు అంటున్నాడు, యెహోవా 14:11, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు? పైకి భక్తి ఉంటుంది కానీ దేవుణ్ణి లక్ష్య పెట్టరు. దేవుణ్ణి లక్ష్య పెట్టరు అంటే దేవుని ఆశ్రయించరు అని. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నమ్మక. ప్రభు ఇచ్చే సాక్ష్యం ఇది ఇలాంటి వాళ్ళని గురించి. పైకి భక్తి ఉంటుంది కానీ దేవుని శక్తిని వీళ్ళు అంటే ఏంటి? దేవుని శక్తి మీద ఆధారపడరు, తమ శక్తి మీద ఆధారపడి. ఏ శక్తి మీద ఆధారపడతారండి? తమ శక్తి, తమకు కలిగినవి. కొందరంట రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారట కొంతమంది. కానీ మనమైతే మన ప్రభువుని బట్టి అతిశయించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే జ్ఞాపం ఎన్నాళ్ళ మట్టుకు, అందుకే ఉదయకాలం జ్ఞాపం చేశాం, కర్మేలు పర్వతం మీద ఏలియా సవాల్ చేశాడు కదా, ఎన్నాళ్ళ మట్టుకు ఈ భక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, పైకి భక్తి ఉంటుంది, లోపల శక్తి లేకపోతే ద్విమనస్తత్వం ఉంటుంది. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారు. అంటే ఏంటి? దేవుడు ఉన్నాడంటావా? దేవుడు మనలో ఉన్నాడంటావా? ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది? 2 తలంపులు. అందుకని ఏం చేస్తారంటే, దేవుని శక్తి మీదకి రాలేక వాళ్ళు తమకు కలిగిన వాటి మనుషుల మీద మనుషులను ఆశ్రయిస్తూ పోతూ ఉంటారు. అందుకే అలాంటి వారంగా మనం ఉండకూడదని, మనుషులను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో కూడా ఇర్మియా గ్రంథకర్త కూడా చాలా బహు చక్కగా రాస్తాడు అలాంటి వాళ్ళని గురించి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ద్విమనస్తత్వం, జాగ్రత్త. వాళ్ళని గురించి యాకోబు మనం ఉదయకాలం కూడా జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఇలాంటి 2 తలంపుల మధ్య ఉంటే నష్టపోయేది ఎవరు చెప్పండి? అలాంటి వాళ్ళ గురించి మనం ఉదయకాలం జ్ఞాపకం చూడండి. ఆ మాట చదువుకుని ముగించుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఎవడు ఈ ద్విమనస్తత్వాన్ని తీసుకొచ్చేది? ద్వంద్వ మనస్తత్వాన్ని, 2 తలంపులు తెచ్చేవాడు ఎవడండి అంటే అపవాది. మన అపవాదికి చోటిస్తే ఇలాంటివన్నీ మనలోనికి వస్తాయి. అందుకంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. దేవుని చెంతకు రండి, అప్పుడు ఆయన అంటున్నాడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడని. అట్టి మనస్తత్వం నుంచి విడిపించేటువంటి దేవుడు. జాగ్రత్త సుమ. అందుకే ఈ దినాన ప్రభు మనకి జ్ఞాపం చేస్తూ వస్తున్నాడు ఈ మాటలన్నిటినీ కూడా. నేను మిమ్మల్ని నూతనమైన వారిగా చేస్తానన్న విషయాన్ని చెప్పండి. ఎవరైనా గురించి మనం జ్ఞాపం చేసుకున్నాం. ఏమేమి వస్తాయని చూసామంటే, మొదట దేవుని ఉగ్రత వస్తుంది. ఏమొస్తుందంటే నూతనమైన వారిగా చేయబడకపోతే దేవుని ఉగ్రత. రెండవదిగా చూసాం, దేవుని యొక్క వాక్యపు వెలుగు లేదా జీవపు వెలుగు నుండి ఏమైపోతాం? వేరుపరచబడతాం, తప్పిపోతాం, వెళ్ళవలసిన చోటుకు వెళ్ళలేని వారంగా ఉంటాం. మూడవదిగా చూసాం, దేవుని ఎరగని ప్రజగా మిగిలిపోతాం. మనం కూడా ఏమైపోతాం? ఎరిగినట్టుంటాం కానీ
దేవుని ఎరగని ప్రజలా ఉంటాం. అన్ని జనులు అంటే శిక్షకు మనం కూడా పాత్రులమైపోతాం. 4వదిగా చూసాం, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని వారంగా ఉంటాం. నూతనమైన వారంగా చేయబడకపోతే ప్రభు చిత్తం ఏమిటో, మనకు ఏం చేయబోతున్నాడు, మన భవిష్యత్తును గురించిన ప్రణాళిక ఏంటి అన్న విషయాన్ని కూడా మనము ఎరగని వారంగా ఉంటాం. మరలా గుడ్డి వాళ్ళం అయిపోతాం. చివరిగా మనం చూసాం, 2 తలంపుల మధ్య పైకి భక్తి లేని వారి భక్తి కలిగి ఉంటాం, కానీ లోపల దాని శక్తి లేనటువంటి ద్విమనస్తత్వం, పాపం. అదేమన్నాడు? వ్యభిచార సంబంధమైన పాపం అన్నాడు. ఒకడు నన్ను మాత్రమే ప్రభు ఏమన్నాడు చెప్పండి? నేనే మీకు దేవుడను అన్నాడు. భూమి మీద మరెవ్వరిని కూడా మనము సేవించకూడదని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. కానీ మనం ఏం చేస్తాం అంటే 2 తలంపులతో ప్రయాణం చేస్తాం. 2 దొడ్ల మధ్య నడిచే గార్ధవం వంటి వాడని ఒకని గూర్చి ఉంది, సాకారుని గూర్చి. అలా మనం ఉండకూడదని ప్రభు జ్ఞాపం చేస్తూ, హెచ్చరిక చేస్తూ ఈ ఉదయకాలం జ్ఞాపం చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, రా నా చెంతకురా, నేనేం చేస్తాను? సమస్తమును నూతనమైన వారిగా, మనల్ని ఇటువంటి పరిస్థితుల నుండి దేవుడు తప్పించి నూతనమైన వ్యక్తులుగా చేయాలనేది ప్రభు ఉద్దేశం. అందుకే ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ప్రభు మనందరిలో కూడా నెరవేర్చునుగాక. ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. ప్రార్థనల నుండి ప్రభు బలలోకి ప్రవేశించకపోవడము. అందరూ దయచేసి ప్రార్థన చేస్తూ ఉండండి. వాక్య పేలుగులో మనం సరి చేసుకొని జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో మన ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియతండ్రి, ఈ రీతిగా దాసు నిలబెట్టుకుని బలలో మీట్లు మాట్లాడుతూ వచ్చింది. మీ మాటలను బట్టి మీకు ఎంత వందములు. ఇదిగో సంవత్సరం నూతనంగా చేయించున్నానని చెప్పేసేటువంటి వాగ్దానం ఆ రీతిగా నూతనముగా చేపట్టేటువంటి వచ్చేటువంటి ఏ రీతిగా ఎవరు నూతనంగా చేపడతారో ఆ విషయాల గురించి మేము మాట్లాడుతూ వచ్చిన విధానం అందరి కొరకు వందములు. ఇంకను పాతవి లేకుండా ఉండడానికి ఏ రీతిగా అయితే శిష్యులలో 12 మంది అంటే ఒక వ్యక్తి యోధ ప్రభా తను తప్పిపోయిన వాడిగా ఉంటున్నాడు. అది వారు తప్పిపోయారు అని అంటే అది మేము గుర్తు చేసుకుంటూ మేము ఆ రీతిగా కాకుండా సరైన రీతిలో ఉండాలన్నటువంటి మాకు బుద్ధి కలుగుటకే ఆ సంగతులు రాయబడుతూ వచ్చాయి. వాటిని మేము పరిశీలన చేసుకొని ఆ రీతిగా ప్రభా యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రీతిగా మేలుకై జ్ఞాపకం చేసుకోనండి. ఈ రీతిగా ప్రభా యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందటానికి మీ కృపను అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాని ప్రభువాలను పొందుతుని ప్రభునేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసినాకే దీన్ని చేయడని చెప్పాను. మా ప్రేమకుల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎంత వందములు. ప్రియ తండ్రి, మీకు ఆ శరీరాన్ని సాదృశ్యంగా యొక్క రొట్టెలో పాలు పొందబోచుండగా యోగ్యమైన పాలు పంపులు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కనుక
ఎవరైతే ఏకంగా ఉంటున్నారో మీ కుడి హస్తాలు కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. బలం దించడానికి కొర్నేలన్న, తిమోతన్న, దేవప్రియుడు అన్నారండి బలం దించడానికి. ఎవరైతే ఏకంగా ఉంటున్నారో మీ కుడి హస్తాలను కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ఇంకెవరికైనా అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకి ఎత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ అందని నమ్ముతూ ఉన్నాం. అంతటి భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే చెందించబడినటువంటి కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినాకే దీన్ని చేయడని చెప్పాను. మా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ నామను బట్టి వందములు. మీ యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంలో పాలు పొందబోచుండగా యోగ్యమైన పాలు పంపులు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందిన వారిగా ఉంటున్నారో, అలానే ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసంలో కూడా పాలు పొందడానికి మీ కుడి హస్తంలో కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని అడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును,
నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ఇంకెవరికైనా అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లుగా పైకి ఎత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమికుల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభువా, మీ యొక్క బలలో పాలు పొందడానికి మీరు అనుకూలపరిచిన మీ ప్రేమ కొరకే మీకు ఎంతో వందములు. ఎవరైతే అయోగ్యంగా పాల్పొందిన వారుగా ఉంటున్నారో వారి శిక్ష దిగురుగా తప్పించమని ప్రార్థన చేసుకుంటున్నాను. మరొకసారి అయినా యోగ్యంగా పాల్పొందడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఎవరైతే యోగ్యంగా పాల్పొందిన వారుగా ఉంటున్నారో మీకు ఎంతో వందములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. రీతిగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించగలడానికి కృప అనుగ్రహించండి. మిగిలినటువంటి యొక్క రొట్టె ద్రాక్ష రసము చదరనుడి సాత్రిక సంఘానికి గుర్తుగా తెలియజేస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రీతండి, బేతనీయ సంఘాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని పేరు పేరుని దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అబ్రహాం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో అక్కర్ల అవసరం తీర్చండి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యం ఉన్నటువంటి హానా గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. తిరిగి ప్రభా దేవప్రియుడు అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆంటీ గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అన్న కూడా గతంలో కూడా కిడ్నీల సమస్యను ఆపరేషన్ చేసుకుంటూ వచ్చారు. సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. వారి చిన్న కుమారుడు వివాహం విషయంలో జాషువాని జ్ఞాపకం చేసుకోండి. సరైన పాలు భాగస్తులు అనుగ్రహించండి. వాళ్ళ పెద్ద కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆ రీతిగా వారికి ఇచ్చినటువంటి మనవుని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తిమోతి అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వందములు వారి చదువులు సాయించండి. భవిష్యత్తుకర బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. నాగభూషణ్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దీవించి ఆశ్రయించండి. ఆయన వాళ్ళ ఉద్యోగంలో సాయించండి. బిడ్డల చదువులో సాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. సాల్మన్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, ఆశ్రయించండి. అక్కకి ఉన్నటువంటి ఆ యొక్క ఎముక కరిగిన విషయంలో కూడా ప్రగతి అక్కకు సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించండి. ఈ రీతిగా పెద్ద కుమార్తె అక్షయాన్ని బట్టి వందములు చేస్తున్నట్టుగా ప్రభా తన యొక్క చదువు విషయంలో ఉద్యోగ విషయంలో సాయించండి. అలానే చిన్న కుమార్తె ప్రగతిని జ్ఞాపకం చేసుకునండి. తను కూడా ప్రభా మీరు ఇచ్చినటువంటి సీట్ని బట్టి వందములు. తన తర్వాత చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ అంతట్లో కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని హాస్టల్లో చదువుపోయినట్టుగా మంచి ప్రభా ఆ ఫెసిలిటీస్ అన్ని చక్కగా ఉండగలగడానికి చదువుకోవడానికి కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దీవించి ఆశీర్వదించండి. శ్యామన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారు ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి వందములు. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వెంకటన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారు ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి వందములు చేసుకుంటున్నాం. అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం మనం ఉద్యోగ విషయంలో సాయించండి. ఆ రీతిగా ప్రభా వారి యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకుని తనకు గతకాలంలో జ్వరం వచ్చిందిగా ఉంటుంది. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అందరిగా సంపూర్ణ స్వస్థాన్ని గురించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. జాయిన్ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం చదువు విషయంలో సాయించండి. ఓబి అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. అక్కడ జ్ఞాపకం చేసుకుని వారి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వందములు. వాళ్ళ తండ్రి గారిని తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. అన్న చేసి ఉద్యోగంలో సాయించండి.
బిడ్డలకు మంచి ఆరోగ్యం భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. మోషన్ కుటుంబానికి జ్ఞాపం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మెలికి జ్ఞాపం చేసుకునండి, మెరిసక్కని జ్ఞాపం చేసుకుని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దుర్గారావుని జ్ఞాపం చేసుకుని భవిష్యత్తు వివాహం కొరకు సిద్ధపరచండి. అరుదిగా జాషువాని జ్ఞాపం చేసుకుని తను చేసే పనిలో సాధించండి. అరుది వాళ్ళ కుమార్తెను కూడా జ్ఞాపం చేసుకొని మెలికి జ్ఞాపం చేసుకొని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు చేసే వ్యాపారంలో సాధించండి. ఇసాకన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి, వ్యాపారం తీరులో ఉంటుండగా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబం జ్ఞాపం చేసుకునండి. దైవకృప మానసిక ఎదులు అనుగ్రహించండి. వారు చేసే పనిలో, పరిచర్యలో, వారు చేసే వ్యాపారంలో మీ సన్నిధితో నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అరుదిగా జేమ్స్ చదువు విషయంలో కూడా సాధించండి. కొన్నేళ్ళను జ్ఞాపం చేసుకునండి. గతంలో ఆపరేషన్ జరుగుతూ వచ్చింది, కంటి ఆపరేషన్. మీరు ఇచ్చిన స్వస్థ కొరకు వందములు, సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. అరుదిగా రెండో కన్ను విషయంలో కూడా కృప అనుగ్రహించండి. పద్మాకరం ఉన్నటువంటి వెన్నెపు విషయంలో సంపూర్ణ స్వస్థ అనుగ్రహించి ఆ కుటుంబం దీవించండి. కిరణ్ జ్ఞాపం చేసుకుని మానసిక ఎదులు అనుగ్రహించండి. పీటర్ చదువు విషయంలో సాధించండి. నిసిని చదువు విషయంలో సాధించండి, భవిష్యత్తుకే సిద్ధపరచండి. జాషువాని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. అక్కడ కూడా జ్ఞాపం చేసుకుని వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు చేసే వ్యాపారంలో సాధించండి. ఎస్ఏని జ్ఞాపం చేసుకునండి. అదిగా ఇజ్రాయల్ జ్ఞాపం చేసుకుని వారు చదువు విషయంలో సాధించండి. బిడ్డలు మంచి ఆరోగ్యం భవిష్యత్తు కొరకే సిద్ధపరచండి. ఎల్సాన్ కూడా మనం జ్ఞాపం చేసుకుని నవీన్ కుమార్ అక్క, అలానే బ్రైటీని జ్ఞాపం చేసుకుంటే అంత చదువుతుండగా చదువు విషయంలో సాధించండి. అలా చేసే పనులు, పరిచర్యలు జ్ఞాపం చేసుకుని వారికి ఇచ్చినటువంటి ఆ స్కూల్ విషయంలో చూసుకునే విషయంలో సాధించండి. వెంకటేశ్వర గారిని జ్ఞాపం చేసుకునండి. ఆ యొక్క కంటి చూపును తిరిగి రావడానికి కృప అనుగ్రహించండి. ఆంటీ గారిని, రమాదేవి గారిని జ్ఞాపం చేసుకునండి. అదిగా వారికి ఇచ్చినటువంటి కుమారుడు శ్రీకాంత్ను, భవానీని జ్ఞాపం చేసుకునండి. అదిగా భవాని గర్భాల విషయంలో సాధించండి. చిన్న కుమారుడు నవీని జ్ఞాపం చేసుకునండి. భవిష్యత్తు కొరకే సిద్ధపరచండి. తను చేసే పనులు మీరే సాధించండి. ఆశ్రయ గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. సంవత్సరాన్ని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వారు ఇల్లు కట్టుకోవడానికి ఆరంభిస్తూ వచ్చారు, శంకుస్థాపన ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. గురువారం రోజు ఆరంభించినటువంటి పనిని ప్రభు అంతవరకు మీరే ముగించి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చి మీరే మహిమ పొందని కుటుంబం దీవించండి. అక్కడ జ్ఞాపం చేసుకుని ఆర్థిక బిడ్డల యొక్క చదువు విషయంలో భవిష్యత్తులో సహాయించండి. ఇది మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయించండి. తర ప్రకారం జ్ఞాపం చేసుకొని కుటుంబం దీవించండి, ఆస్వాదించమని ప్రార్థన చేసుకోండి. యేసుపాదం గారి జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి. అంకుల్ గారు కెనడా అటు ఇటు విదేశాలు తిరుగుతుండగా మంచి ఆరోగ్యం అనుగ్రహించి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. సీని గారిని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. అనగా వారికి చిన్న పిసుకలక్క వారి యొక్క వివాహ విషయంలో జ్ఞాపం చేసుకుని, వాళ్ళ తమ్ముళ్ళ వివాహ విషయంలో వారి యొక్క కుటుంబం జ్ఞాపం చేసుకుని ఆ తల్లిదండ్రులు మారుమనసు రక్షణ పొందడానికి అరిదిగా వారి యొక్క ఉద్యోగం విషయంలోని భవిష్యత్తు కొరకే సిద్ధపరచండి. మీ కొరకు ఎదురు చూస్తుండగా తగిన సమయం ముందు మీరు కార్యం జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. రూబీ ఆంటీ సీని గారిని జ్ఞాపం చేసుకుని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అంకుల్ గారు కూడా మందిరానికి రాగలటానికి అరిదిగా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, మారుమనసు రక్షణ పొందడానికి అనుభవం అనుగ్రహించండి. వారి కుమార్తె షారోని జ్ఞాపం చేసుకుని గర్భం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ కుటుంబం దీవించండి, ఆశ్రయించి ఆంటీ గారు చేసేటువంటి పనులు సాయించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించి వెలుగు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆనందాన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి వందములు బిడ్డలను జ్ఞాపం చేసుకొని భవిష్యత్తు కొరకే సిద్ధపరచండి. ప్రభు యవన కాలం ఉంటుండగా మీ కాడిని మోయడానికి నేర్పించండి. మర్మనసు రక్షణ బాప్తిస్తంలో సాక్ష్యం విషయంలో సాయించండి. కుమార్తె చదువుకున్నటువంటి ఆ చదువు 10th క్లాస్ విషయంలో మంచిగా చదవగలడానికి కృప అనుగ్రహించండి, మంచిగా ఉత్తీర్ణత సంపాదించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అతిగా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. రమేష్ అన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని నాయన ఆ యొక్క మోకాళ్ళ విషయంలో సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వందములు వారిని దీవించని ఆశ్రయించండి. వాళ్ళ అల్లుళ్ళని కూడా జ్ఞాపం చేసుకుని మేలుగా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. పెద్ద పిసుకులాంటి గారిని జ్ఞాపం చేసుకుని మోకాళ్ళ సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానం బట్టి మనవరాలను బట్టి దీవించని ఆశ్రయించండి, మేలుగా జ్ఞాపం చేసుకుని వారికి మీరు సాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేలుగా జ్ఞాపం చేసుకుని వారికి ఇచ్చినటువంటి వారి కుమారుని బట్టి వందములు. నాయసరాన్ని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని అతిథిగా శాంతి ప్రియాకను కూడా జ్ఞాపం చేసుకుని వారికి ఇచ్చినటువంటి సంతానం బట్టి వందములు. దీవించండి, ఆశీర్వదించండి. నాయసరానికి గత కాలంలో కొంత అనారోగ్య పరిస్థితి వస్తుండగా ఇంకా సంపూర్ణ స్వస్థాన్ని గురించి మేలుగా జ్ఞాపం చేసుకుని కుటుంబం దీవించని ఆశ్రయించమని ప్రార్థన చేసుకుంటాం. లావణ్య అక్కడ జ్ఞాపం చేసుకుని వారు ప్రేమించి ఇచ్చినటువంటి సంతానం బట్టి వందములు. రమ్యక్క సాయిలక్ష్మి సిస్టర్ను జ్ఞాపం చేసుకునండి. రమ్యక్క కుటుంబం దీవించని ఆశ్రయించండి. వారికి ఇచ్చిన సంతానం ఇద్దరు బిడ్డలను బట్టి వందములు. భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. అదే రీతిగా అన్న చేసేటువంటి చేతి పనుల్లో సాయించండి. అక్క చేసే ఉద్యోగంలో సాయించండి, దీవించండి, ఆశ్రయించండి. సాయిలక్ష్మి సిస్టర్ని కూడా జ్ఞాపం చేసుకుని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా దీవించండి, ఆశ్రయించండి. భవిష్యత్తు కొరకు వాహనం కొరకు సిద్ధపరచండి. మెలుగు జ్ఞాపం చేసుకుని వారికి కావాల్సిన సరైనటువంటి పాలిభాగస్తులు మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం.
లక్ష్మీ ప్రభా ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆంటీ గత కాలంలో ఆ యొక్క ఆపరేషన్ ఇప్పుడు చేస్తూ వచ్చారు. అయితే తనకున్నటువంటి కొంచెం ఆయాసం కొంటుండగా మీరే సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి మేలుగా జ్ఞాపకం చేసుకొని వారి కుమారుడు కిరణ్ జ్ఞాపకం చేసుకొని వారిదిగా వారి యొక్క కుటుంబంలో దీవించని ఆశ్రయించండి. వారికి చిన్న ఇద్దరు బిడ్డలను బట్టి వందములు దీవించని ఆశ్రయించండి. చిన్న ఫీబీ అక్కని జ్ఞాపకం చేసుకుని తను చేసే చేతి పనుల్లో సాయం చేయండి. వారికి చిన్న ఇద్దరు బిడ్డలను బట్టి వందములు బిడ్డల యొక్క చదువు విషయంలో భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుని పెరిసి ఆంటీ గారికి జ్ఞాపకం చేసుకునండి. వారికి తనకున్నటువంటి మోకాల నొప్పుల విషయంలో సాయం చేయండి, సంపూర్ణ స్వస్థాన్ని గురించమని ప్రార్థన చేసుకుంటున్నాను. స్వాతి అక్కని జ్ఞాపకం చేసుకుని సురేష్ అన్ను వారి చేసేటువంటి పనిలో సాయం చేయండి. అరిదిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అరిది వారికి చిన్న బిడ్డలను బట్టి వందములు బిడ్డల చదువు విషయంలో భవిష్యత్తు గురించి సిద్ధపరచండి. ఫనక్కని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నారాజాన్ని ప్రభుత్వాన్ని విద్యా విషయంలో కృపను గ్రహించండి. వారు ప్రేమించిన నోవాన్ని బట్టి వందములు తను మార్మల్స్ రక్షణ పొందుతూ వచ్చాడు. బాప్తిస్వం కొరకు మీరు జ్ఞాపకం చేసుకుని శాలేమని జ్ఞాపకం చేసుకునండి. తను మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అరిదిగా మళ్ళీ తిరిగి చేయని వెళ్ళే విషయంలో కూడా కృపను గ్రహించండి, బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీరే సాయం చేయండి. అరిదిగా వెంకటరెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని పద్మ గారు ఇప్పుడు వారు ప్రేమించాల్సినటువంటి కుమార్తె శిరీషాన్ని బట్టి వందములు మన వాళ్ళని విసిరి చేయడానికి ఇచ్చిన కృప కొరకు వందములు. తను పూర్తిగా కంటి చూపుతూ వచ్చింది. మీరు జ్ఞాపకం చేసుకుని గత కాలంలో మందిరానికి బోరు ఇస్తూ వచ్చారు. వారు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మాతమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. మాతమ్మ గారికి ప్రభాతానికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా పేదరికి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సంతోషమ్మ వనసీమ వారు అరుదిగా చంద్రగూడలో ఉంటుండగా ప్రభా వారు జ్ఞాపకం చేసుకునండి, దీవించి ఆశీర్వదించి మేలుగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన వనసీమ గారు సరిగ్గా మందిరానికి రాలేకపోయిన వాడుగా ఉంటున్నాడు, పని పెట్టుకుంటుండగా మీరే వారి మందిరానికి రావడానికి కృపను గురించండి. వారి తల్లి యొక్క ఉన్నటువంటి ఆసక్తిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రార్థన ఆలకించండి. సుగుణాంటి గారిని జ్ఞాపకం చేసుకొని గతంలో స్టంట్స్ వేస్తూ వచ్చారు, సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేలుగా జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా ప్రభా మీరే సాయం చేయండి. అదిగా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. సేవను జ్ఞాపకం చేసుకొని ఎస్బీఐలో ఉద్యోగం చేయడానికి ఇక్కడికి మా మధ్యకి వచ్చినట్టుగా కుటుంబంలో దీవించని ఆశ్రయించండి. వారికి చిన్న బిడ్డలను బట్టి వందములు దీవించని ఆశ్రయించండి. అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఝాన్సీ ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుని దీవించని ఆశ్రయించండి. ధన్యాన్ని జ్ఞాపకం చేసుకుని చదువు విషయంలో సాయించండి. భవిష్యత్తు కొరకు వివాహం కొరకు సిద్ధపరచండి. అదే రీతిగా సురేష్ అన్న జ్ఞాపకం చేసుకుని ఎస్బీఐలో పనిచేయడానికి మా మధ్య వస్తూ వచ్చారు. ఆ కుటుంబంలో దీవించని ఆశ్రయించిన వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి వందములు అక్కను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించని ఆశ్రయించండి. మేలుకే జ్ఞాపకం చేసుకుని ఎదిగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. మరి మాంటి గారిని దుర్గారావు గారిని జ్ఞాపకం చేసుకుని దుర్గారావు గారు తాగుడు బానిసతో వచ్చారు. ఆయన మానడానికి కృపను గ్రహించండి, మందిరం రావడానికి కృపను గ్రహించండి. లేని అక్కడిని జ్ఞాపకం చేసుకుని అన్నను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని అన్న చేసే ఉద్యోగంలో సాయించండి. వారి ప్రేమించిన బిడ్డలను బట్టి వందములు దీవించని ఆశ్రయించి చదువు విషయంలో సాయించండి. అదే రీతిగా ఉదయ ఆంటీ గారికి జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డ కిషోర్ బాబుని జ్ఞాపకం చేసుకొని ఇదిగా ఎంబీఏ విషయంలో చదువుతూ వచ్చారు, కోచింగ్ తీసుకుంటుండగా మీరు జ్ఞాపకం చేసుకుని తగిన సమయం ముందు మీరే వారికి కావాల్సినటువంటి అక్కల అవసరం తీర్చి ఉద్యోగం విషయంలో కృపను గ్రహించమని ప్రార్థన చేసుకుని వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. భవానీ, సాయి, జెస్సీ, విదర్శన్ జ్ఞాపకం చేసుకొని అరిదిగా ప్రభా వారి యొక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకొని రాజీ, గణేష్ సహస్రాలను జ్ఞాపకం చేసుకొని ఆంటీ గారికి మంచి ఆరోగ్యం గ్రహించండి. మేలుకి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుని రీతిగా మీ ఆశలతో నింపండి. రీతిగా సిస్టర్ గాయత్రిని జ్ఞాపకం చేసుకొని చదువుతుండగా చదువులో సాయించండి. రీతిగా బీటెక్ చదువుతుంటే బిడ్డలు మా దగ్గర మధ్యలో ఉంటుండగా బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించని ఆశ్రయించండి. ఇంకెవరైతే కొత్తగా వస్తూ ఉంటున్నారు మందిరానికి మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించి మేలుకి జ్ఞాపకం చేసుకునండి. రీతిగా వారి యొక్క చదువు విషయంలో అందరిలో మీరే బిడ్డల చదువు విషయంలో సాయించండి. భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటాం. ఈ రీతిగా సంఘమును ఆత్మీయంగా వృద్ధులకు రావడానికి కృపను గ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రీతిగా వీళ్ళకి జ్ఞాపకం చేసుకునండి. సంఘమును దీవించి ఆశీర్వదించండి. సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా మధ్యకి తీసుకొచ్చినటువంటి పరిచయ నిమిత్తమై ప్రవీణాన్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో దీవించని ఆశీర్వదించండి. తను చేసే పనులు పరిచర్యలు మీరే సాయం చేయండి. తను చేసే ఉద్యోగంలో సాయం చేయండి. ఆ రీతిగా వారి కుటుంబమును వారి బిడ్డలను వారి భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆత్మీయంగాను ప్రభా ఆ రీతిగా అనేకులకు మేలుకరంగా ఉండడానికి పరిచర్యలు మీరే వాడుకొని బలపరచ మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రీతిగా మీ యొక్క ప్రియుల మధ్య మేము కూడా పరిచయం చేయడానికి మీరు అనుకూల పరిస్థితి మీ ప్రేమ కొరకు వందములు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించని ఆశ్రయించండి. భవిష్యత్తు సేవ పరిచయ విషయంలో మీరే సాయించండి. ఆ రీతిగా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఐదు చదువు విషయంలో సాయించండి. భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. మేలుకి జ్ఞాపకం చేసుకోండి. సోనిక కొంత చెయ్యి నొప్పిగా ఉంటుండగా ఇక బలహీనతను మీరు సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. మేలుకి జ్ఞాపకం చేసుకోనండి. ఈ రీతిగా మీకు దేవుని తనిపి మీరే మహిమ పొందమని బేతనీయ సరిహద్దులు విశాలపరిచి మేలుకి జ్ఞాపకం చేసుకుని సంఘమును నానాటి వృద్ధిలోకి రావడానికి కృపను గ్రహించమని మేలుకి జ్ఞాపకం చేసుకుని మీ నామకి మహిమకంత ప్రభావాలు తెచ్చుకోమని ఇదిగా ప్రభా మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛగా ఇచ్చేసి ఇక సేవ పరిచయం చేసుకున్నాను అనుకూల పరిస్థితి మీ ప్రేమ కొరకు వందములు. ఆ రీతిగా అనేక ప్రదేశాలు ఉత్తర భారతదేశంలో
ఇలాంటి పరిస్థితులు లేక అనేక మంది ఇబ్బంది పడుతుండగా వారిని కూడా జ్ఞాపం చేసుకుని దీవించని ఆశ్రయించండి. ఎవరిని ఆధారం చేసుకుని జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచయాలకు జ్ఞాపం చేసుకునండి. అంత మాత్రమే కాకుండా ఏ వరదల్లో ఎవరైతే నష్టపోతున్న వారికి ఉంటున్నా వారిని జ్ఞాపం చేసి సమకూర్చి నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించమని మేలుకి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగా మీరే సహాయం చేయండి. మీరు తండ్రి ఈ రీతిగా ప్రభా మైలవరంలో దీపస్తంభంకి పేదనే ప్రార్థన మందిని అనుగ్రహించండి. మీ ప్రేమ కొరకు వందములు. ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను మేలుకి జ్ఞాపం చేసుకుని మీ నామనికి మహిమాగంత ప్రభావం తెచ్చుకోమని ఈ రీతిగా నవంబర్ మాసంలో ప్రవేశిస్తూ వచ్చాము. అయితే నూతన సంవత్సరం యొక్క క్యాలెండర్లు, మోటో కార్డులు, వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాల గురించి ప్రార్థన చేసి మేము సరైనటువంటి వాగ్దానాలు మా జీవితాలు పొందడానికి కృపానుగ్రహించండి. దాని నిమిత్తమై ప్రార్థన చేసి మేము ఆ రీతి పాలు పొందడానికి కృపానుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. డిసెంబర్లో జరిగేటువంటి స్వార్థలు ఈ విషయంలో ఆయా ప్రదేశాల్లో జరుగుతుండగా మీరు జ్ఞాపం చేసుకుని రీతిగా బేతనీ తరపు నుంచి కూడా స్వార్థ ఆరంభిస్తూ వచ్చాము. అదే రీతిగా కొనసాగించడానికి కృపానుగ్రహించాం. మేలుకి జ్ఞాపం చేసుకొని మీ నామనికి మహిమకంత ప్రభావాలు తెచ్చుకుని మీకు అనారోగ్యంగా బాధపడుతున్న వారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరిని వారి యొక్క అవసరం తీర్చి మీరే మహిమాగంధ ప్రభావాలు తెచ్చుకోమని సమస్తం యొక్క పరిమళ సులభ చెప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వచ్చేసి ప్రకటన వినండి. మంగళవారం రోజు సంఘ ప్రార్థన ఉంటుంది రాత్రి 7 గంటలకు. అలానే బుధవారం రోజు గొలుసు ప్రార్థన ఉంటుంది ఉదయాన్నే 4 గంటలకు ఆరంభమవుతుంది. అలా గొలుసు ప్రార్థనకి దయచేసి మీకు సమయం ఉన్నవాళ్ళు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా గురువారం రోజు బైబిల్ పఠనం రాత్రి 7 గంటలకు కలిగి ఉంటాం. అలానే ఈ నెలలో శుక్రవారం రోజు అంటే 2వ శనివారం ముందు వచ్చేటువంటి శుక్రవారం కాబట్టి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. శుక్రవారం రోజు రాత్రి 9:30 గంటలకు ఆల్నెట్ పేరుగా కలిగి ఉంటాం. దయచేసి ఆల్నెట్ పేరుకి అందరికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కనీసం వార కూడికలు రాలేకపోతూ ఉన్నారు కదా, కనీసం ఆల్నెట్ పేరుకైనా కానీ సంఘం అంతా వస్తే ఇది చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో నక్కర్లు, అవసరతలు, మీకున్నటువంటి భారాలు అన్నీ చక్కగా రాత్రి అంతా ప్రార్థనలో మనం గడపవచ్చు. అది ఎంతో ప్రశస్తమైనది, విలువైనది. కనుక ఆ సమయాన్ని చాలామంది రాలేకపోతూ ఉన్నారు. మీరు దయచేసి గమనించి ఆల్నెట్ పేరుకి అందరూ వచ్చి పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం వంట పరిచయం చేసేవాళ్ళు సిస్టర్ స్వాతి, సిస్టర్ పెద్ద బ్రిస్కిల్లా గారు, సిస్టర్ మెర్సీ. అలానే వారం అంత మందిరం శుభ్రపరిచేవారు. అంతకుముందు పక్కపక్కనే వచ్చినాయని చెప్పేసి మరియమ్మ ఆంటీ గారిని, అలానే రూబీ ఆంటీ గారిని అప్పుడు ఆపాము. మళ్ళీ తర్వాత రూబీ ఆంటీ, అలానే మరియమ్మ ఆంటీ గారు మీరు వారం అంతా మందిరం శుభ్రపరిచే పరిచర్యలో అదే వార కోడికలు ఉన్నప్పుడు మందిరం శుభ్రపరిచే పరిచర్య మీరు చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే శనివారం సాయంత్రం సరుకులు తెచ్చి వాటర్ తీసుకుని వచ్చి పరిచర్య చేసేవారు బ్రదర్ నాగేశ్వరరావు గారు చేస్తారు. కనుక వచ్చిన అందరికి కూడా ప్రేమ మంది కలిగి ఉన్నాం, భోజన సహవాసం కలిగి ఉంటాం. కనుక మీ అందరూ కూడా భోజనం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా యవనస్తులు కూడిక ఉంటుంది. యవనస్తులైన వారు వెళ్ళటం లేదు, పారిపోతున్నారు. కనుక భోజనాలు అయిపోయిన వెంటనే ఇక అర్జెంటుగా వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు మరి పని ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ యవన కాలంలో మీరు కనుక పాటలు నేర్చుకుంటాం, వాక్యం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి తల్లిదండ్రులైన వారు మీరు పిల్లలను ప్రోత్సాహపరిచి యవనస్తులు కూడిక ఉంచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా అందరికీ ఇక ఆశీర్వాద ప్రార్థన అనంతరం అందరూ వచ్చిన మీరందరూ కూడా భోజనం చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మనందరం లేచినట్లయితే దేవునికి మన అర్పణలు సమర్పించుకుంటాం. పాటలు పాడేవాళ్ళు రండి. పాట సంఖ్య 531. యవనస్తులు కూడిక అయిపోయిన వెంటనే మళ్ళీ సువార్త కూడా ఉంటుంది. దయచేసి సువార్తకు చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. దయచేసి సిస్టర్స్ కూడా సువార్తకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. యవనస్తులు కూడిక అయిపోయిన తర్వాత వెంటనే 4 గంటలకు ఆ సమయానికి బయలుదేరుతాం. 1 గంట మాత్రమే చేసి వెంటనే వస్తున్నాము.
కనుక దయచేసి సిస్టర్స్ కూడా సువార్తలో పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. 4 గంటలకి సువార్తగా వెళ్తాం. అది కూడా గమనించి దాంట్లో పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. పాట సంఖ్య 531, మరొక నంబర్ 525, 453. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, నీకిష్టలముగా బ్రతికి, నీకిష్టలముగా బ్రతికి, దీవెనలెన్నో పొందెదము, నీకిష్టలముగా బ్రతికి, దీవెనలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, శాపమును దూరపరచి, శాపమును దూరపరచి, సర్వంబు క్రొత్త చేసి, శాపమును దూరపరచి, సర్వంబు క్రొత్త చేసి, అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. దయచేసి అందరూ కూర్చోండి. నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. నూతన సంవత్సరం వాగ్దానాల గురించి, అలానే మోటో కార్డులు ప్రామిసుల గురించి ప్రార్థన చేయండి. అలానే ఇదిగా నూతన సంవత్సరం అంటే ఇక మందిరానికి సంబంధించింది కూడా ఏదైనా ఇక ప్రభుత్వం అయితే బయట పెయింట్లు కూడా ఇవన్నీ కూడా బాగా గెలిచిపోతూ వచ్చాయి. ఇక వాటి గురించి కూడా దేవుడు సహాయం చేయలాగానే ప్రార్థన చేయండి. ఆ రీతిగా అవన్నీ కూడా మనం ఏదైనా నూతన సంవత్సరంలో ఇంకా నూతనంగా ఏదైనా మందిరం పనుల విషయంలో చక్కదిద్దుకునే విషయంలో ఉంటాయి. కానీ వాటి అన్నింటిలో కూడా ప్రార్థించి దయచేసి పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియ తండ్రి, ఈ దినము ఆరాధన అంతట్లో మీరు చేసిన సహాయం కొరకు స్తుతిస్తుంటున్నాను. ప్రభువా, మీ ప్రియ బిడ్డలు ఆత్మార్పణలతో పాటు ఈ స్వాచ్యంలో నుంచి మీరు ఇచ్చినటువంటి మీ భాగమును మీ ప్రియ బిడ్డలు తీసుకుని వచ్చిన వారుగా ఉంటున్నారు కనుక వారు తీసుకొచ్చినటువంటి అర్పణలు దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సినటువంటి ప్రతిఫలము ఆకాశ వాకిలిప్పి పట్టణాల దీవెనలు వారి మీద కుమ్మరింపచేయండి. వారి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క సంతానం దీవించండి. వారు చేసే ఉద్యోగాలు దీవించండి. వారు చేసే వ్యాపారాలు జ్ఞాపకం చేసుకునండి. వారు చేసే కూలి పనులు ఏమైనప్పటికీ కూడా వారికి బిడ్డలను, సంతానమును, వారి పశువులను, వారి దుక్కుడెద్దులను సమస్తమును ప్రభా మీరే ఆశీర్వదించి మెలకి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రీతిగా మీ ఆశీర్వాదాలు మీ ప్రియ బిడ్డల మీద మీరే కుమ్మరింప చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని సమస్త మీకు ప్రముఖల సలపు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సకలలోకున్న సకల పరిస్థితులు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.